మనం అనేక విషయాలు నేర్చుకుంటున్న విషయాలు పాటిస్తున్నాము, అనుసరిస్తున్నాము, వెంబడిస్తున్నాము అని అనుకుంటున్నాము. ఎందుకంటే దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క పరిచర్యలో క్రమాన్ని మనం ఎంతగానో పైకి ఎత్తుపట్టుకుంటున్నాం, క్రమంగా వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము మిగిలిన వారి కంటే ఎక్కువ బాధ్యత కలిగిన వారంగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. 9 గంటలకల్లా అందరూ చర్చికి రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. 9 నుంచి 9:30 ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. 9:30కి కాదు సంఘము, 10 గంటలకి కాదు. దయచేసి 9:30కి ముందే వచ్చి, కనీసం 5 నిమిషాల ముందు వచ్చి, కనీసం 10 నిమిషాల ముందు వచ్చి ప్రార్థనలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సంఘాన్ని సిద్ధం చేయాలి, వాక్యాన్ని సిద్ధం చేయాలి, వాక్య పరిచయం చేసే వాళ్ళని మీరు సిద్ధం చేయాలి, ఈ వాతావరణాన్ని సిద్ధం చేయాలా. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. దయచేసి దీన్ని మీరు 9 అనేదే దృష్టిలో పెట్టుకోండి. 9:30 నడిపిస్తున్న వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడి ఇన్వొకేషన్ అని అంటాం, అందరినీ కూడా ప్రోత్సహించి ఆరాధనలో ముందుకు తీసుకుని వెళ్తారు. 2-3 పాటలు పాడేవాళ్ళు ముందుగానే పాటలు సెలెక్ట్ చేసుకుని రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత సాంగ్ బుక్ తడుపుకోవడం అనేది చాలా నేరం, రైట్. ఆ తర్వాత లీడ్ చేస్తున్న వాళ్ళు కీర్తన, ఏదో ఒక కీర్తన చదవడము. డోంట్ ఎంకరేజ్ నన్న, సిట్. లీడ్ చేస్తున్న వాళ్ళు కీర్తన చదవడానికి ఎవరైనా ముందుగానే పేరు ఇవ్వాలి. తర్వాత ఎక్సార్టేషన్ రాబోయే రోజుల్లో 10 minutes, మ్యాక్సిమం 15 minutes ఆ వాక్య భాగంలో, ఆ కీర్తనలో నుండి ప్రభుని ఆరాధన చేయడానికి సంఘాన్ని ప్రేరేపిస్తూ, సంఘాన్ని సిద్ధపరుస్తూ మాట్లాడాలి. రాబోయే రోజుల్లో మీరు మరి ఆరాధన నడిపించడానికి ఎవరు పేరుస్తారో, కీర్తన చదవడానికి ఎవరు పేరుస్తారో, కీర్తనలోంచి ఎక్సార్టేషన్ ఇవ్వడానికి ఎవరు పేరుస్తారో, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఎవరు ముందుకు వస్తారో, అలాగే ఆరాధన నడిపించడానికి ఎవరు ముందుకు వస్తారో, ఇదంతా కూడా చూడాలి. ఆ తర్వాత ఆదివారం ఆరాధన, వాక్య పరిచర్య అయిన తర్వాత మరి ముగింపు ప్రార్థన, ఆశీర్వాదము కూడా సంఘం నుంచి వేరే వాళ్ళు ఇవ్వాలి. ఆ ప్రోగ్రాము అంతా కూడా మనము చాలా సీరియస్గా బై రొటీన్ మనం పెట్టుకోవాలి. బై రొటీన్ ఒక వారం ఒకరు లీడ్ చేస్తే, ఒక వారం ఒకరు సాంగ్ రీడింగ్ చేస్తే, ఒక వారం ఒకరు సాంగ్ ఎక్సర్టేషన్ చేస్తే, ఒక వారం ఒకరు ఆరాధనలో నడిపిస్తే, ఇలాగా మనము అందరం కూడా ఓవరాల్గా డెవలప్ అవ్వాలి. ఇది ఎలా జరగాలి అని అంటే మీరు 9 నుంచి 9:30 లోపల చర్చిలో ఖచ్చితంగా ఉండాలి. 9 నుంచి 9:30 లోపల చర్చిలో ఖచ్చితంగా ఉండాలి, రైట్. ఉండి అప్పుడు దీంట్లో పాలు పంపులు పంచుకోవాలి. ఇది ఈ క్రమాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నము మనం చేద్దాము. వాక్యానుసారంగా సిస్టమేటిక్గా మనం ఎప్పుడు ఏదైనా చేయాలనుకున్నా సరే కొంత దానిలో సవాళ్ళు ఉంటాయి. అయితే ఆ సవాళ్ళను మనం అధిగమించినప్పుడు ప్రభు యొక్క మహిమను మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. సో we should all be ready for the presence of the Lord. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సాటర్డేనే మనము కావలసిన తయారీ అంతటినీ కూడా చేయాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా వీలైనంత వరకు 10:30 కల్లా నాకు వాక్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఇవన్నీ కూడా చేస్తూ కనీసం 10:30కి నాకు వాక్యం ఇవ్వకపోతే నేను మరి వారం అంతా సిద్ధపడి ఆలోచన చేసి ప్రిపేర్ అయ్యి కనీసం ఒక ఇంట్రడక్షన్లోకి వాక్యంలోకి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. వెళ్ళిన తర్వాత ఒక గంటలో వాక్యం ముగించాలంటే చాలా కష్టం. వారం అంతా మరి మీకు కావలసిన వాక్య భాగాలు లేకపోతే ఆలోచన చేయడానికి, అమలు చేయడానికి కావలసిన వాక్యం ఇవ్వాలంటే కనీసం 1 గంటన నాకు ఫ్రీగా మీరు అలౌ చేయాలి. 1 గంట నుంచి 1.5 గంటన్నర. ప్రైజ్ ది లార్డ్. ఒరిస్సాలో ఉన్న సమయంలో ప్రభు చాలా కృపను అనుగ్రహించారు. ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు, ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు కంటిన్యూస్గా మాట్లాడినా సరే ఇంకా ప్రభు తోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగే తయారై అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా బాగుంది. నిన్న రాత్రి నుంచి ఇంకా చెప్పాలంటే ఈ యొక్క గొంతు ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందో దాన్ని బట్టి కూడా ప్రభువుకి వందనాలు. ఏం అర్థమవుతుంది అది అక్కడ రోజు 4 గంటలు కంటిన్యూగా అంత పెద్ద స్వరంతో అంత ఎక్కువ మందికి వాక్య పరిచయం చేసిన ప్రభు మరి నా గొంతు ఏమి కూడా అవనివ్వలే. చాలా కన్సర్న్గా ఉన్నాను నేను. అమ్మా ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు హల్లెలూయా అంటే హల్లెలూయా ఉండదు. అమ్మా
పంజాబీ హల్లెలూయా చెప్పించాలా. రైట్. సో ఈ ప్రార్థనా క్రమాన్ని మీరు చాలా సిన్సియర్గా తీసుకోవాలి. రైట్. అనేక విషయాలు ఉన్నాయి. నేను వాక్య పరిచర్లోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే మిగిలిన విషయాల గురించి మనం ఎప్పుడైనా సరే సమయం తీసుకోవచ్చు, బుధవారం కానీ శుక్రవారం కానీ. రైట్. ప్రార్థన గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనందరికీ కూడా తెలిసినవే, అయితే మరలా ఒకసారి దాన్ని మనం రీక్యాప్ చేసినట్టుగా ఉండాలి. ప్రార్థన విషయంలో మరలా మనకు ఒక కొంతమంది మళ్ళీ కొత్త వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి ప్రార్థన గురించిన ఈ యొక్క టాపిక్ మనకి ఎప్పుడు కూడా అవసరమే, మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క మనందరికీ కూడా చాలా బాగా తెలిసిన విషయాలే, చాలాసార్లు మీరు నా ద్వారా విన్న విషయాలే మరలా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కాబట్టి మనం కన్నులు మూసుకుందాము, ప్రార్థనలోకి వెళ్దాము. ప్రభు మనందరితో కూడా మాట్లాడి మన ప్రార్థనా జీవితాన్ని ప్రభు ముద్రించాలి, ప్రభు ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన ప్రభువా, ఈ పాద సన్నిధికి వస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి. నిలబడేది మాట్లాడేది ఒకవేళ నేనైతే మానవ జ్ఞానం అయితే ప్రభా దీన్ని కొట్టివేయండి తండ్రి. దీన్ని ప్రజలు మర్చిపోదురు గాక ప్రభా. నీ చిత్తము, నీ వాక్యము, నీ ఉద్దేశము మా మధ్యలో ఒకవేళ బయలుపరచబడితే ప్రభా అది ఎప్పటికీ కూడా ప్రభా మీరు హృదయాల్లో ముద్రించబడి నిత్యత్వం వరకు కూడా ఆశీర్వాదకరంగా అది ఫలిస్తూ ఉండినట్లుగా కృపను అనుగ్రహించండి. మీ మహిమై, మీ కృపే మేము కోరుకుంటున్నాం తండ్రి. మీ నామ ఘనతే మేము కోరుకుంటున్నాము. మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎస్ ఆర్ నో సమాధానం చెప్పండి. ప్రార్థన అంటే మనం ఒక్కళ్ళం దేవునితో మాట్లాడడం. అందరూ చెప్పాలి సమాధానం. మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. అది శుద్ధ తప్పైనా సరే పర్వాలేదు, మనలో మనమే. ప్రార్థన అంటే మనం ఒక్కడే దేవునితో మాట్లాడటం. దేవుడు కూడా మనతో మాట్లాడటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కూడా మనతో మాట్లాడటము. ప్రైజ్ ది లార్డ్. రైట్. ప్రార్థన అంటే అడగడం కాదు. అమ్మా మైక్ ఆన్లో ఉండిపోతుందమ్మా నయోమి సిస్టర్. ఎస్, ఓకే, రైట్. ప్రార్థన అంటే అడగడం. మనకి అవసరమైన ఉన్నవేవో ప్రభువుకి ముందే తెలుసు కాబట్టి మనము ప్రభు దగ్గర వేరే ఈ విషయాన్ని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. ఇది ఇంకా మన టెక్స్ట్ కాదు, ఇవాళ మనం ఒక టెక్స్ట్లోంచి కాదు వేరే వేరే భాగాల్లోంచి మనం చూస్తాము. అయితే మనకి అర్థమయ్యే విషయంగా మనం దీన్ని చూద్దాము. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. రైట్. సో మన అవసరతలన్నీ కూడా ప్రభువుకు ముందే తెలుసు కాబట్టి కేవలము మన అవసరతలు ప్రభు కొరకు చెప్పుకోవడానికి అయితే ప్రార్థన అవసరమే లేదు. కేవలం మన అవసరతలు ప్రభు కొరకు చెప్పుకోవడం కొరకు అయితే ప్రార్థన అవసరమే లేదు. చాలాసార్లు ప్రార్థన ఎందుకో తెలియాలని అంటే అసలు మనం ఎందుకున్నామో, మనల్ని ప్రభు ఎందుకు పిలుచుకున్నారో కూడా మనకి తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీరు నాకు నా ఫోకస్లోకి, నా రేంజ్లోకి రాలే. ప్రైజ్ ది లార్డ్. చెప్పునమ్మా. మత్తయి సువార్త 6:8. మత్తయి సువార్త 6:8. మధ్యాహ్నం భోజనం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు అవసరమైనవి ఉన్నాయి అన్నీ కూడా, మన అవసరతలన్నీ కూడా మనం అడగక ముందే ప్రభువు తెలుసు కాబట్టి అక్కడ విశ్వాసము ప్రార్థన రెండు వేరువేరుగా చేసి చూపించబడుతూ ఉన్నాయి. రైట్. విశ్వాసం ఉందా? కొన్ని విషయాల గురించి మనం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. విశ్వాసం ఉందా? నిజంగానే విశ్వాసులమా? కొన్ని విషయాల గురించి మనము చింతిస్తూ ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. విశ్వాసం నిజంగా ఉందా? కొన్ని విషయాల కొరకు మనం వెతుకుతూ ప్రార్థన చేయక్కర్లే. చాలాసార్లు నేను చెప్పాను, అడగండి, తట్టండి, వెతకండి అని ప్రభు చెప్పింది యాక్చువల్గా పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు ప్రభు చెప్తే సంఘము, నేను అందరి మీద ఈ యొక్క ఆక్షేపణ పెడుతున్నాను, సాధారణంగా యావరేజ్ పాస్టర్స్ అందరూ కూడా అడగడము, వెతకడము, తట్టడము,
ఆస్కింగ్, సీకింగ్ అండ్ నాకింగ్ అనేది కేవలం శరీర సంబంధమైన విషయాల కొరకు మాట్లాడి అసలు ఆత్మ గురించి, ఆత్మ సంబంధమైన విషయాలు, మర్మాలు, ఆత్మ సంబంధమైన పైన వాటి గురించి అసలు చెప్పకపోవడం నిజంగా వాక్యానికి అన్యాయం చేయడమే. ప్రభు యొక్క మాటలను కేవలం వక్రీకరించారు. అడగండి, అడగండి, అడిగితే ప్రవహిస్తాను, అడిగితే ప్రవహిస్తాను. పరిశుద్ధాత్మను ఇయ్యడా, కాబట్టి మీరు అడిగితే ప్రవహిస్తాను. ఆత్మను అడగండి, ఆత్మను వెతకండి, ఆత్మ కొరకు ప్రభువును తట్టండి, ఆత్మను సంపాదించుకోవడానికి. అది చాలా ఎక్స్క్లూజివ్గా పరిశుద్ధాత్మ గురించి ప్రభువు చాలా ప్రస్ఫుటంగా మాట్లాడిన సందర్భాన్ని, పరిశుద్ధాత్మ గురించి అసలు ఏమీ మాట్లాడకుండా కోట్ చేసి దాన్ని స్వతంత్రించుకోండి అని అంటే అది చాలా సంఘానికి అన్యాయం చేసినట్టే. ఏమీ తెలియని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు వచ్చి కూర్చుని పాస్టర్ గారు నోరొక అని చూసి బహుశా అది నిజమేమో అని అనుకుంటూ ఉంటారు. బైబిల్ చదవని విశ్వాసులని పాస్టర్లు మోసం చేస్తారు. పాస్టర్ల ద్వారా మోసపోయిన విశ్వాసులు బైబిల్ని అసలు ఏమాత్రం కూడా పట్టించుకోరు. రైట్? సో ప్రార్థన అనేది కేవలం అవసరతల గురించి ప్రార్థన చేయడం కాదు, ప్రభుతో మనం మాట్లాడాలి. రైట్? వాక్యము ప్రభు అయిన దేవుణ్ణి మనకు చాలా రకాలుగా పరిచయం చేస్తుంది. ఆయన మనకేమై ఉన్నాడు అనే దాన్ని బట్టి ప్రార్థన మనం చేస్తూ ఉంటే ప్రభుతో మనకున్న సంబంధము ఎన్ని రకాలుగా ఉందో అది బయటపడతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా మీరు టాపిక్లోకి వచ్చారో లేదో కూడా నాకు డౌట్గానే ఉంది. ప్రభువుతో, తండ్రి అయిన దేవునితో, నేను రెండు మాటలు చెప్పేశాను, మీకు ఇంటి రెండు దొరికేసినాయి. రైట్? మిగతా మీరు చెప్పండి. ఆయనతో మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయనతో మనకి ఉన్న సంబంధము ఎన్ని రకాలుగా బైబిల్ వర్ణిస్తూ ఉందో, వివరిస్తూ ఉందో అది ప్రార్థనలో బయటపడుతూ ఉంటుంది. సో ఆయన మనకేమై ఉన్నాడు అంటే ఆయన దేవుడు. ఆయన తండ్రి కంటే ముందు ఇంకొక మాట ఉంది, జనరల్గా మొత్తం అందరికీ కూడా వర్తించేది. తండ్రిగా లోకంలో కొద్ది శాతమే గుర్తిస్తున్నారు, దానికంటే ముందు ఆయన సర్వ సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దేవుని స్తోత్రం అన్నా చెప్పండి. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అనే మాట ఎంత గొప్పగా చెప్పాలి. ఆయన సర్వ సృష్టికర్త. నా గొంతు ఏదో కొంచెం స్ట్రెయిన్ అయింది, నేను కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను, మీరెందుకు ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు? ఆయన సర్వ సృష్టికర్త. ఆశీష్, ఆయన సర్వ సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్. సో మనం ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన సృష్టికర్తగా గుర్తించి ముందు మనం ప్రార్థన చేస్తాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆయన సృష్టికర్తగా మనం గుర్తిస్తాం. ఆయన సృష్టికర్త అనే విషయం చాలా పెద్ద టాపిక్, అది మీరు ఆలోచన చేయండి. రెండవది వచ్చి మరలా ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఒక తండ్రిగా మనం ఆయన గుర్తించి ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన కేవలం తండ్రి మాత్రమే కాదు, మూడవది ఆయన మన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడిగా ఆయన మనం గుర్తించి ఆయన ప్రార్థన చేస్తున్నాం. కేవలం సృష్టికర్త కాదు, తండ్రి కాదు, రక్షకుడు కాదు, ఇప్పుడు ఆయన పోషకుడు కూడా, మన సహాయకుడు కూడా, మన యొక్క న్యాయాధిపతి ఆయనే, మనకు తీర్పు తీర్చేది ఆయనే, మనకు ప్రతిఫలం ఇచ్చేది ఆయనే, మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చేది ఆయనే, మన భవిష్యత్తు ఆయనే. మన భవిష్యత్తే కాదు, ఈ భూలోకం యొక్క భవిష్యత్ అంతా కూడా ఆ యొక్క గ్రంథపు చుట్టలు విప్పి ప్రపంచం యొక్క గతివిధులన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో అన్ఫోల్డ్ చేసేది కూడా ఈయనే. సింహాసనం మీద కూర్చునేది ఆయనే, రాబోయే రోజుల్లో పరిపాలన చేసేది ఈయనే. ఆయనతోనే మనం నిత్యత్వంలో ఉండబోతున్నాం. కాబట్టి ఆయనతో మనం మాట్లాడుతూ ఉండాలి, ఆయనకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయనతో సమయం గడుపుతూ ఉండాలి, ఆయన ముఖాన్ని వెతుకుతూ ఉండాలి. ఉదయం 11వ కీర్తనలో మనం చూసాము, యథార్థవంతులు, నీతిమంతులు ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. We will be in the capital. We will have glorified bodies. We will keep on visiting Jerusalem and we will see Jesus Christ on his throne. సో మార్నింగ్ సోమవారం ఏం పెడుతున్నారండి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర? స్పందన. లేనిదల్లా అదే, జనాల్లోనే ఉండదు, అక్కడ ఉండదు. లేనిదల్లా అదే. పోలే ఏదో పేరు పెట్టుకోవాలండి, వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకుంటారు. రైట్? ఓకే, అది వేరే విషయం. అంత మంచి పేరుని వాళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ ఆఫీసులో కొన్ని పనులు జరుగుతున్నాయేమో లేండి, కొన్ని గవర్నమెంట్స్లో కొన్ని మంచి పనులు జరిగినాయి. గడిచిన 5 సంవత్సరాలు ఏదో కొంతవరకు కార్యాలు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, నేను అంత ఫీడ్బ్యాక్ తీసుకోలేదు. మంచిదే, కొంచెం పర్వాలేదు. కలెక్టర్ని బట్టి కూడా ఉంటుంది. రైట్? అయితే సీఎం పేషి అంటారు. ఉదయాన్నే చాలా మంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఇంటి దగ్గర ఆయన కలిసేవారట. మరి మిగతా వాళ్ళు అప్పుడు అలా చేస్తున్నారో లేదో నాకు తెలియదు. వెళ్ళి ఉదయాన్నే డైరెక్ట్గా వెళ్ళి హాజరై, జనాలందరూ వెళ్లే ముందు ఇంపార్టెంట్ శాఖల యొక్క సెక్రటరీలు వెళ్ళి, లేకపోతే కొంతమంది మినిస్టర్లు వెళ్ళి ఉదయాన్నే ఆయన దగ్గర హాజరవుతారు. ఆ రోజులో జరగవలసిన కార్యక్రమాలు ఆ నెలలో జరగలుగుతారు.
మనం అందరం కూడా విశ్వాసులంగా యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఆయన సింహాసనం మీద 1000 ఏళ్ల పాటు పరిపాలన చేస్తున్నప్పుడు పీటర్ గారు, విజయబాబు గారు, అరోరా గారు, ఆదేశ్ గారు, ఆశీష్ గారు, ఇంక మిగతా వాళ్ళందరూ పేర్లు నేను చెప్పట్లేదు, మనము రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయం ఆయన దగ్గర హాజరవ్వాల్సి ఉంటుంది ఒకరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థనలో ఆయన ముఖం చూసే అలవాటు మనం చేసుకోకపోతే, ప్రార్థనలో ఉదయాన్నే ఆయన దగ్గరికి వెళ్ళి అలవాటు మనం చేసుకోకపోతే అక్కడ ఉంటామని అర్థం ఏమాత్రం కూడా అపోహలో ఉండవలసిన అవసరం లేనే లేదు. నో నో నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. Here we should have a habit of regularly going into the presence of the Lord and beholding His beauty, beholding His splendor. Praise the Lord. ఉదయాన్నే ఆయన సన్నిధిలోకి వెళ్ళడము, ఆయన ముఖాన్ని చూడడము, ఆయన స్వరాన్ని వినడము, ఈ అలవాటు మనకు లేకపోతే నిత్యత్వంలో కానీ 1000 ఏళ్ల పరిపాలనలో కానీ ప్రభు యొక్క ముఖ దర్శనం మనకు దొరికేస్తుంది. మనకు ఎక్కడో ప్యూన్గా వేసేస్తాడు, గేట్ మ్యాన్గా వేసేస్తాడు. ఆయన రక్షణ పొందుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రివార్డ్ ఉంటుంది. బట్ if you want to be in the administration of God, you must seek His face every day. So మళ్ళీ చెప్పండి, ఎలాగ మనం ఆయన దగ్గర ప్రార్థనలో ఎలా వెళ్తున్నాము? ఆయన మనకు సృష్టికర్త, తండ్రి, మన రక్షకుడు, మన పోషకుడు, మన సహాయకుడు, మన ఫ్రెండ్, ఆయన మన ఫ్రెండ్, మన అన్నయ్య, అనేక మందిలో జ్యేష్ఠుడిగా ఆయన ఉన్నాడు. ఆ తర్వాత మనందరం కూడా తమ్ముళ్ళు చెల్లెలుగా ప్రభు అయిన దేవునికి కుమారులుగా కుమార్తెలుగా యేసుక్రీస్తు ద్వారా అంగీకరించబడ్డాం. యేసుక్రీస్తు మన పెద్దన్నయ్య, ఆయనతో పాటు మనకు స్వాస్థ్యము, మనకు మహిమ, ఆయనతో పాటు ఏలడము, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో నిత్యము ఉండడము, ఆయన మనకు తీర్పు తీరుస్తారు ఒకరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన న్యాయాధిపతి. చాలా రకాలుగా ప్రభుతో మనం కనెక్ట్ అయ్యి మనం ప్రార్థనకు వస్తాం. మన ప్రార్థనలో ఇవన్నీ కూడా కనబడాలి. ఆయన సృష్టికర్త అనే అధికారము మనకు కనబడాలి, ఆయన నాకు తండ్రి అనే ఒక రెస్పాన్సిబిలిటీ కూడా నాకు కనబడాలి, ఆయన నా రక్షకుడు అనే కృతజ్ఞత కనబడాలి, ఆయన నా సహాయకుడు అనే ఆధారపడడం అనేది కనబడాలి, ఆయనే నా పోషకుడు అనే ఆధారపడడం అనేది కనబడాలి, ఆయన నా స్నేహితుడు అనే దగ్గరతనం కనబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నా తీర్పరి, ఆయన నా హృదయాన్ని పరీక్షిస్తున్నవాడు, ఆయన నాకు ఒక రోజు రివార్డు ఇవ్వాల్సింది ఆయనే, మెచ్చుకోవాల్సింది ఆయనే, తిరస్కరించేది ఆయనే. కాబట్టి ఆ జడ్జ్ అనే విషయం కూడా మనకి అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రార్థనలో ప్రభుతో మనం మాట్లాడుతున్నప్పుడు ఈ కోణాలన్నీ కూడా వస్తున్నాయా లేదా అనేది సంపూర్ణమైన ప్రార్థన ఎదుగుదలలో మనం ఉన్నామని అర్థం చేసుకోవడం మనకు అంత సమయం లేదు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మనం అంత అవగాహనతో ప్రార్థన చేయడానికి అంత సమయం మనకు లేదు. నేను చెప్పేది కరెక్టా కాదా? మీ గురించే చెప్తున్నాను, అమెరికాలో ఉన్న క్రైస్తవుల గురించి కాదు. వాళ్ళ గురించి అలా వదిలేద్దాం మనం. రైట్. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, కాకినాడలో, గ్రేస్ చాపల్లో ఉన్న మనకి ప్రభు దగ్గర ప్రార్థన చేయడంలో ఈ యొక్క లోతంతటిని కూడా అర్థం చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కోణాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఒక విశ్వాసగా భూమి మీద నేను ప్రభుతో ఎన్ని రకాలుగా రిలేట్ అవుతున్నానో అది నేను అర్థం చేసుకోవాలి. ఆ విధంగా నేను ప్రభు దగ్గర ఆయా రకాల ప్రార్థనలు వస్తాయి. అప్పుడు సృష్టికర్తగా ఒక ప్రార్థన, ఆయన తండ్రిగా ఒక ప్రార్థన, ఆయన నా రక్షకుడిగా ఒక ప్రార్థన, నా పోషకుడిగా, నా సహాయకుడిగా ఒక ప్రార్థన, నా తీర్పరిగా ఒక ప్రార్థన. రకరకాలుగా నేను ప్రార్థనలో నా యొక్క ప్రార్థన ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఫెసెట్స్ ఆఫ్ ప్రేయర్, వివిధ రీతులు, వివిధ భంగిమలు, వివిధ పదాలు, వివిధ హావభావాలు ప్రార్థనలో నా జీవితంలో దొరుకుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. సో నేను 4 రకాల ప్రార్థనలు చెప్తాను, 4-5 రకాలు. ఒకటి అలవాటు ప్రార్థన జనాలు చేస్తూ ఉంటారు. పరలోకమందున మా తండ్రి, ఈ అలవాటు ప్రార్థనలు కాదు, ఈ అలవాటు ప్రార్థన కాదు. ఆ పరిస్థితి నుంచి మనం తర్వాత రెండవది ఏంటంటే అవసరతలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అవసరతలో ప్రార్థన చేయడం అనేది చాలా మంచిదే. ప్రభు ప్రార్థన, ఎవరి ప్రార్థన అయినా వింటాడు. అయితే మన ప్రార్థన కేవలం అవసరతలు ఉన్నప్పుడల్లా అప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తున్నామంటే ప్రభువుని వాడుకుంటున్నట్టు. ప్రభు ప్రార్థన వింటాడు. మరలా అవసరం వచ్చినప్పుడే మనం ప్రార్థన చేస్తామా? ఆయన కృప కలిగిన వాడు, ప్రార్థన వింటాడేమో. ఎన్ని రోజులు వింటాడో తెలియదు, ఎన్ని ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడో తెలియదు. ఎప్పుడు ఆయన తన యొక్క తలుపు మూసేసుకుంటాడో కూడా మనకు తెలియదు. కాబట్టి కేవలం అవసరతలో మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేయడం, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేయడం, అప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయడం, మిగిలిన టైంలో ప్రార్థన పట్టించుకోవడం, అది చాలా విచారకరం. సో అలవాటు ప్రార్థన పనిచేయదు. అవసరతలో ప్రార్థన చేయడం ఏమీ పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. రెండవది, అక్కడి నుంచి మనం పైకి ఎదుగుతాము. మనం ఏం ప్రార్థన చేస్తామంటే
మూడో విషయము లేకపోతే రెండో విషయము అలవాటు ప్రార్థన, అవసరతలో ప్రార్థన చేయడం. అక్కడి నుంచి మనము బాధ్యతగా ప్రార్థన చేస్తాం. అది కూడా గొప్ప విషయం ఏమీ కాదు. నాకేదో తెలుసు మీలో ఎవరికో ఒంట్లో పోలేదు, నేను ప్రార్థన చేస్తాను, గొప్ప విషయం ఏమీ కాదు. 1040 విండో గురించి, ఫ్రంటియర్ పీపుల్, అన్రీచ్డ్ పీపుల్ గురించి ప్రార్థన చేయాలి. ఇదేమి గొప్ప విషయం ఏమీ కాదు. భారతదేశం గురించి, నాయకుల గురించి ప్రార్థన చేయాలి, గొప్ప విషయం ఏమీ కాదు. రాష్ట్రం గురించి, నాయకుల గురించి ప్రార్థన చేయాలి, గొప్ప విషయం ఏమీ కాదు. నా కుటుంబం గురించి నేను ప్రార్థన చేసుకోవాలి. నేను నా కుటుంబం గురించి లేచి 3 గంటలు లేచి ప్రార్థన చేస్తాను. అందులో నేను మళ్ళీ మీకు గొప్ప చెప్పుకోవడం ఇస్తుంది ఏముంది? నేను 3 గంటలు లేస్తాను, నేను 30 రోజులు ఉపవాసం ఉన్నాను, నథింగ్ డూయింగ్. ప్రార్థన చేస్తే ఎవరికి ఉపయోగం? ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఉపయోగం. ఎవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగం. దానిలో ఎవరు గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లే. నీ భక్తి నీకు ఉపయోగం. నీ భక్తి వల్ల ప్రతిఫలం నీకే, నీ భక్తి వల్ల రివార్డ్ నీకే. సో దండోరా వేసుకోవద్దు. ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన, అన్ని రోజులు ఉపవాస ప్రార్థన అని చెయ్యండి. దాని ప్రతిఫలం ఆటోమేటిక్గా కనబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో చాలాసార్లు మనం బాధ్యతగా ప్రార్థన చేస్తాము. చాలా మంచోళ్ళం కాబట్టి ప్రార్థన చేస్తాం. చాలా మంచోళ్ళం కాబట్టి ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేస్తాం. అది బాధ్యతగా సంఘంలో ఉన్నాం కాబట్టి ఒక బాధ్యత ఉంది. ఒక ఫెలోషిప్లో ఉన్నాం కాబట్టి బాధ్యత ఉంది. ఒక లోకల్ చర్చ్లో ఉన్నాం కాబట్టి బాధ్యత ఉంది. విషయాలు తెలిసాయి కాబట్టి బాధ్యత ఉంది. ఖచ్చితంగా చేయాలి ప్రార్థన. దానికి రివార్డ్ ఉంటుంది, అది వేరే. సో ఎన్ని రకాల ప్రార్థన అయినా చెప్పాలి తొందరగా. ఏంటో చెప్పండి. అలవాటు ప్రార్థన, అవసరతలో ప్రార్థన, బాధ్యతగా ప్రార్థన చేయడము. ఆ తర్వాత ఏంటంటే అధికారంతో ప్రార్థన చేసే పరిస్థితి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అధికారంతో ప్రార్థన చేసే పరిస్థితి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడుక్కునే ప్రార్థన కూడా ప్రార్థనే. హలో, తప్పేం కాదు. అడుక్కునే ప్రార్థన కూడా ప్రార్థనే. ప్రభు ఏం దాన్ని తోసివేయడు. అయితే అక్కడి నుంచి విశ్వాసిగా ప్రభు దగ్గర ప్రార్థనలు చేస్తూ ఉండగా, జవాబు పొందుకుంటూ ఉండగా, వాక్యం తెలుస్తూ ఉండగా, వాగ్దానం తెలుస్తూ ఉండగా, ప్రభు యొక్క చిత్తం ఎరుగుతూ ఉండగా, ప్రభు యొక్క చిత్తం అర్థమవుతూ ఉండగా, ప్రభు యొక్క బ్లూ ప్రింట్ ప్రణాళిక అర్థమవుతూ ఉండగా మనం ఏం చేస్తామంటే అధికారంతో ప్రార్థన చేసే పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలలో మన అధికారంతో ప్రార్థన చేయగలగాలి, స్పష్టతతో ప్రార్థన చేయగలగాలి. దేని గురించి ప్రార్థన చేస్తాం అది దేవుని చిత్తం అని ఖచ్చితంగా ఎరిగితే అప్పుడు అధికారంతో ప్రార్థన చేయగలం. ఆ విషయం ఏంటో మనకే అర్థం అవ్వకపోతే డమాడోలు ప్రార్థన, విషివాషి ప్రార్థన, అటు ఇటు ప్రార్థన, గోడ మీద పిల్లి ప్రార్థన. జరిగిపోతే దేవుని స్తోత్రం, జరగకపోతే మళ్ళీ దేవుని స్తోత్రం, జరిగితే దేవుని చిత్తం, జరగకపోతే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటో మనకే తెలియదు. కానీ మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుని చిత్తం ఎరిగి ప్రార్థన చేయడం, అది అధికారంతో ప్రార్థన చేయడం. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ మనం ప్రార్థన చేయకముందే, ప్రార్థన ఇంకా మొదలు పెట్టక ముందే మనకు ఆ విషయమే స్పష్టత వచ్చేసింది, ఏం ప్రార్థన చేయాలో కూడా. హలో, నా వైపు చూడాలి. డోంట్ ప్లే విత్ మీ. నా వైపు చూడాలి. ఎంతమందికి అర్థమైందమ్మా? అలవాటు ప్రార్థన నో. అవసరంలో మాత్రం ప్రార్థన చేయడం నో. బాధ్యతగా ప్రార్థన చేయడం గొప్ప విషయం ఏమి కాదు. అధికారంతో ప్రార్థన చేయాలి. ఆ అధికారంతో ప్రార్థన చేయడము కొన్ని సమస్యల మీద, కొంతమంది వ్యక్తుల మీద, కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రాంతాలు, అందులోని మిషన్స్కి సంబంధించి, మన కుటుంబాలకు సంబంధించి, ప్రజలు ఉన్న బంధకాలకు సంబంధించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అధికారంతో ప్రార్థన చేయాలి. మీ అందరికీ కూడా తెలుసు, కిష్ట్వాడ్ వెళ్ళడం ఏమైంది, కట్రా వెళ్ళడం ఏమైంది, పూంచి వెళ్ళడం ఏమైంది, రైట్, డెహ్రాడూన్ వెళ్ళడం ఏమైంది. ప్రతి చోట కూడా అధికారంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేశాడంటే దుర్గాల్ని, పీఠాలని ప్రభు ఏం చేశాడు? కదిలించాడు, పడగొట్టేశాడు, మూసివేశాడు. అంధకారాన్ని ప్రభు ఏం చేస్తాడంటే అది మనం అధికారంతో ప్రార్థన చేయాలి. ఎస్, ఆఫ్ కోర్స్ పాత బస్ స్టాండ్ గురించి మనం ప్రార్థన చేయాలి. చాలా మందికి అవగాహన లేదు. చిన్న పాస్టర్, చాలా పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళకే తెలియదు. నేను బ్లెస్సింగ్ గురించి చెప్తున్నా, మీకు ఆల్రెడీ తెలిసే విషయం. బిషప్లు వచ్చారు, పెద్ద సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు వచ్చారు. అందరికంటే ఒరిస్సా మీటింగ్లో చాలా సింప్లెస్ట్ బట్టలు వేసుకుని వెళ్ళింది నేనే. అందరికంటే సింప్లెస్ట్ బట్టలు నేనే ఉన్నారు. బట్టల గురించి ఏమీ పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. సుమా, జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. అసలు బ్లెస్సింగ్ గురించి చెప్తుంటే తెలీదు. ఏంటి బ్లెస్సింగ్ అంటే ఏంటి అమ్మా? ఏది ఏమైనా, ఏ రోజైనా, ఏ విషయంలో అయినా సరే, దేవా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించుగా కానీ దేవునికి సమర్పించేసుకునే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు నాకు అనుగ్రహించడం బ్లెస్సింగ్ అని అంటే.
అది మీకు అర్థం అవును గాక. అది మీ జీవితంలో అలాగ ముద్రించబడాలి. బ్లెస్సింగ్ 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 బ్లెస్సింగ్. టీవీ బ్లెస్సింగే, అలారం క్లాక్ బ్లెస్సింగే, బైక్ బ్లెస్సింగే, కారు బ్లెస్సింగే, ఇల్లు బ్లెస్సింగే, ఉద్యోగం బ్లెస్సింగే, పెళ్లి బ్లెస్సింగే, పిల్లలు బ్లెస్సింగే. ఆ తర్వాత అదే బ్లెస్సింగ్ తలనొప్పి కూడా అయిపోతూ ఉంటుంది. బ్లెస్సింగ్ అనే మాటకి అసలు ఈ రోజుల్లో అర్థమే, వాల్యూయే లేకుండా మనమే చేసుకున్నాం. బ్లెస్సింగ్ అనేది లోకంలో విడిచిపెట్టబడదు. బ్లెస్సింగ్ అనేది నిత్యత్వంలో కూడా మనతో ప్రయాణము చేస్తుంది. బ్లెస్సింగ్ అనేది చచ్చిపోదు. బ్లెస్సింగ్ అనేది రిపేర్ రాదు. బ్లెస్సింగ్ అనేది అది తుప్పు పట్టదు. ఈ విషయాన్ని మనం మరల ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. చాలా మందికి అవగాహన లేదు. ఏదేదో మాట్లాడుతుంది, దాన్ని పట్టించుకోవద్దు. పెద్ద పెద్దోళ్ళకి అవగాహన లేదు. కానీ మనకు అవగాహన ఉన్నది కాబట్టి మనం ఇంకా ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాం. రైట్? సో అలవాటు ప్రార్థన, అవసరతలో ప్రార్థన, బాధ్యతగా ప్రార్థన చేయడము, ఆ తర్వాత అధికారంతో ప్రార్థన చేయడము, ఇంకా లాస్ట్కి ఒక స్థితికి వచ్చినప్పటికీ విజయవంతమైన ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా ఆ మెట్టులోకి రావాలని నేను ప్రభు యొక్క సన్నిధిలో కోరుకుంటున్నాను. ప్రార్థన చేసి లేచిన తర్వాత సమస్య ఏమైనప్పటికీ కూడా సమస్య పటాపంచలైపోయినట్టుగా విజయంలో మనం పైకి లేవగలగాలి. విజయం ప్రార్థన చేసి మనం పైకి లేచినప్పుడు విజయంతో లేవగల, రిలీజ్తో పైకి లేవగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టోటల్ ఇంకా అంత భారం నుంచి కూడా మనం రిలీజ్ అయిపోయి మన జీవితం మీద నుంచి, మన యొక్క తల మీద నుంచి, మన యొక్క భుజాలు మెడ మీద నుంచి చాలా భారం తొలగిపోయినట్టుగానే మనం ఏ విషయంలో అయితే ప్రార్థన చేసామో ఆ విషయంలో ఇంకా మనకు శాంతి సమాధానం వచ్చారు. ఇంకా ఆందోళన అనేది, మళ్ళీ చింతించడం, మళ్ళీ వర్రీ అనేది మన జీవితంలో రాదు. విజయవంతమైన ప్రార్థన మనం చేయగలగాలి. ప్రార్థన ఆ విషయాన్ని ప్రభు దగ్గర తేల్చుకున్నావా లేదా? ప్రేయింగ్ త్రూ యువర్ ప్రాబ్లమ్స్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా విషయం ఇంకెప్పటికీ కూడా సమాధానమే. ప్రభు దగ్గర మనం ప్రభు యొక్క సమాధానం ఏంటో కూడా మనకు తెలిసిపోయింది. ప్రభు ఎందుకు ఆ సమాధానం ఇచ్చారో కూడా మనకు తెలిసిపోయింది. ప్రభు యొక్క జవాబును మనం అర్థం చేసేసుకున్నాము. ప్రభు మీద కంప్లైంట్స్ లేవు, పరిస్థితుల మీద కంప్లైంట్స్ లేవు, మనుషుల మీద కంప్లైంట్స్ లేవు, మన శరీరం మీద కంప్లైంట్స్ లేవు. వీఆర్ ఎట్ టోటల్ పీస్. అది జయవంతమైన ప్రార్థన, విజయవంతమైన ప్రార్థన చేయడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ప్రతి విషయంలో కూడా ఈ విషయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు ప్రార్థన చేస్తున్న విషయాల్లో డూ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ ద విల్ ఆఫ్ ద లార్డ్? ఆర్ యూ ప్రేయింగ్ విక్టోరియస్ ప్రేయర్ లైఫ్ ఆర్ ఏ డిఫీటెడ్ ప్రేయర్ లైఫ్? డౌట్ఫుల్ ప్రేయర్ లైఫ్, డిస్టర్బ్డ్ ప్రేయర్ లైఫ్? నో 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 నో. ఒక విక్టోరియస్ ప్రేయర్ లైఫ్ మనకి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రార్థన అనేది భూమి మీద ప్రారంభమైంది? ఎవరి సమయంలో? రైట్. ఓకే. ప్రార్థన అనే దానికి నిర్వచనము నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. లార్డ్ కమ్ అండ్ ఇంటర్వీన్, లార్డ్ కమ్ అండ్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ మై లైఫ్, ఇన్ ద అఫైర్స్ ఆఫ్ దిస్ ఇయర్. ప్రభువా, ఈ లోకంలో, ఈ భూమి మీద, నా కుటుంబంలో, నా జీవితంలో, నీ యొక్క పరిచర్యలో జరుగుతున్న ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రభువా వచ్చి కలగజేసుకో. అది ప్రార్థన. ప్రార్థన అంటే ప్రభువా వచ్చి కలగజేసుకో, ప్రభువా నీవు కలగజేసుకో. लॉर्ड प्रभु आप आकर के हस्तक्षेप करना. సింపుల్ ఇట్ ఈస్. ప్రైజ్ ది లార్డ్. లార్డ్ యూ కమ్ అండ్ ఇంటర్ఫియర్. మ్యాటర్ ఏదో ఉంది, ఏదైనా సరే అది ఇద్దరు వ్యక్తుల మధ్యలోనా, రెండు దేశాల మధ్యలోనా, రెండు ఇళ్ల మధ్యలోనా, లేకపోతే సేవలోనా, రెండు రాజ్యాల మధ్యలోనా, మ్యాటర్ ఏదైనప్పటికీ కూడా నువ్వు ప్రార్థన చేస్తున్న విషయం ఏదైతే ఉందో దానికి నీకు మధ్యలో నువ్వు ప్రభువుని అడుగుతున్నావు. ప్రభువా, ఇది నా వలన ఏది కాదు, ఇది కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యము, వచ్చి కలగజేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో కాలం నుంచి కూడా ప్రభు వచ్చి కలగజేసుకో. ఆది కాండము 3:15 ప్రభు నువ్వు వాగ్దానం చేసావు కదా, వాగ్దానం చేయబడిన స్త్రీ సంతానము ఆయన వస్తాడు, ఆయన సాతాను యొక్క తల చితగొడతాడు అన్నావు కదా. ఇదిగో నీ తరపున ఈ పోరాటంలో, సాతాను తల చితగొట్టే కార్యక్రమంలో నేను నీ సైనికుడిగా భూమి మీద ఉన్నాను. ఈ పోరాటం నేను ఒక్కడిని చేయలేను. సాతాను నాకంటే బలమైన వాడు, తెలివైన వాడు. సాతాను యొక్క దురాత్మల సమూహం వాయుమండలం అంతా కూడా ఆక్రమించుస్తున్నారు. ఈ లోకనాథుల్లో నిండిపోయి సాతాను పని చేస్తున్నాడు. సినిమా వాళ్ళ ద్వారా నిండిపోయి, క్రికెట్ స్టార్స్ ద్వారా నిండిపోయి, సెలబ్రిటీస్ ద్వారా నిండిపోయి, టీవీలో, న్యూస్ పేపర్లో, రాజకీయాల్లో, రాజకీయ నాయకుల్లో, ప్రతి వ్యవస్థలో కూడా సాతాను యొక్క మనుషులే ఉన్నారు. ఈ పోరాటంలో సంఘంలో కూడా చాలా సార్లు సాతాను యొక్క అనుచరులు, సాతాను యొక్క ప్రతినిధులు నిండిపోయి కార్యం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీ యొక్క రాజ్యం కొరకు పోరాడి నీ రాజ్యాన్ని తీసుకొచ్చి సాతాను రాజ్యాన్ని కూలగొట్టి ప్రభువా నీ యొక్క రాజ్యాన్ని కట్టే ఈ పని నా అంతటి నేను చేయలేను. కాబట్టి నువ్వు వచ్చి కలెక్ట్ చేసుకో.
ప్రభా నువ్వు వచ్చి కలెక్ట్ చేసుకో, నాకు సహాయం నువ్వు చేయి, నేను చేయవలసిన పనిలో ముందుగా నువ్వే చేయబెట్టు ప్రభా, తర్వాత నేను ఏం చేస్తాను, నేను కూడా వచ్చేస్తాను. కొట్టేవాడు ఒకడే, సెంచరీ ఒకడే కొట్టాడు, టీం అంతా సెలబ్రేట్ చేసుకుని ఎగురుతున్నారు. ప్రైజ్ లార్డ్. నీకు అర్థమైందా? ప్రభువు వచ్చి ఆయన తన కార్యాన్ని చేస్తాడు. ఆయనతో ఉన్న వాళ్ళంగా మనందరూ కూడా ఆ జయంలో ప్రవేశిస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు. అర్థమైందండి? ప్రసంగంలో సందేహాలు ఉండవు, క్లాసుల్లో సందేహాలు ఉంటాయి, వినడమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి ఈ విషయం అర్థమైంది ఇప్పటి వరకు? ఎలా ప్రార్థన చేస్తున్నాం? అలవాటు, అవసరత, బాధ్యత, అధికారము, దానిపైగా విక్టోరియస్ ప్రేయర్. ఎస్, అడగండి. నేను చెడ్డదని నేను చెప్పలేదుగా. అది చేస్తూ దానికంటే పైన ఇంకొక మెట్టు ఉంది, ఆ మెట్టు కూడా ఎక్కాలి అన్న. అది తప్పని చెప్పట్లేదు. అవసరతలో ప్రార్థన చేయడం కూడా తప్పని చెప్పలేదు, అడుక్కునే ప్రార్థన చేయడం కూడా తప్పని చెప్పట్లే. ఆ మెట్లోంచి ఇంకా ఎదగాలి, పైకి ఎదగాలని చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఎస్. అయ్యుండొచ్చు. నేను దాని గురించి ఇంకొక సందర్భంలో ఎప్పుడన్నా చెప్తాను. ఎందుకంటే అప్పటికి అవ్వ యొక్క, ఆదం యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నది అనేది మనం అర్థం చేసుకుంటే, అది యెహోవా దయ వలన అనేది ఇప్పుడు కూడా చాలా మంది పెళ్లి కార్డు ప్రింట్ చేసి ఇది యెహోవా వలన జరిగిన కార్యం అన్నట్టుగానే ఉంది. రైట్. దాని గురించి నేను ఇంకొక సందర్భంలో చెప్తాను. ఒకసారి మనం డీప్గా ఈ విషయాలు ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేయాలి. ఆదాము అవ్వ యొక్క క్రమం మనం ఆలోచన చేయాలి. అప్పుడు ఆ టాపిక్లోకి మనం వెళ్ళామంటే, రైట్, జెనసిస్ 1:26-28 అసలు ప్రార్థించవలసిన అవసరత ఏంటి? అవ్వేనా, లేకపోతే ఎనోషేనా, లేకపోతే సమూయేలేనా? ప్రార్థన యొక్క అసలు అవసరత ఏంటి? జెనసిస్ 1:26-28 ఆది కాండము 1వ అధ్యాయము 26-28. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఓకే. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రభు ప్రతి జంతువును ఏలుదురుగా కలిగి బతికేను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఓకే. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి. ఓకే. 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 లోపరుచుకునడి ఏలుడి. మళ్ళీ చెప్పండి అందరూ. లోపరుచుకునుడి ఏలుడి. లోపరుచుకునుడి ఏలుడి. ఈ లోపరుచుకోవడం, ఏలడం అనేది దేవుడు మనిషిని భూమి మీద చేసి పంపించి దేవుడు మనిషికి ఇచ్చిన మిషన్ ఆఫ్ గాడ్, ద వర్క్ ఆఫ్ గాడ్, ద ఆక్యుపేషన్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి మనం భూమి మీద మనం వచ్చి చేయవలసిన కార్యం ఏంటంటే లోపరుచుకోవాలి, ఏలాలి. అందరూ చెప్పండి. ఎవరిని ఒకరినొకరినా? భూమిని మొత్తం దేవుని యొక్క బిడ్డలందరూ కూడా కలిసి సాతాను యొక్క రాజ్యముగా ఉన్న యొక్క భూమిని మరలా తిరిగి దేవుని ప్రతినిధిగా, దేవుని బిడ్డలుగా, దేవుని సంబంధులుగా సాతాను దురాత్మల యొక్క పట్టులో నుండి దేవుని బిడ్డల యొక్క పట్టులోనికి దేవుని రాజ్యం కొరకు దీనిని లోపరుచుకోవాలి, దాని మీద ఏలుబడి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాంధీనగర్, రామారావుపేట, కచేరిపేట, పాత బస్ స్టాండ్,
చెప్పండి ఎక్కడెక్కడి నుంచి, రైట్? ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతము కూడా దేవుని బిడ్డలు ఏం చేయాలంటే సాతాను యొక్క వశంలో నుండి లోపరుచుకోవాలి. మన ప్రాంతం ద్వారా దాని మీద ఏలుబడి చేయాలి. ఇది ఆత్మ సంబంధమైన ఒక పోరాటంలోనికి ప్రభు మనల్ని పిలుచుకున్నారు. మనం పుట్టడంతోనే మన తెలియకో మనము ఆల్రెడీ, నేను జోసియా గురించి చెప్పాను కదా, జోసియా గురించి ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ కింగ్స్లో చెప్తూ సెకండ్ కింగ్స్లో జోసియా వచ్చినప్పుడు అతను చేయబోయే కార్యాలు ఏంటో మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలోనే పేరు పెట్టబడిన యవన సేవకుడు ఆయన ప్రసంగం చేసి ఆయన ప్రవచించి చెప్పాడు, యోసియా అనే ఆయన దావీదు కుటుంబంలో రాబోతున్నాడు. ఉత్తర రాజ్యంలో ఉన్న బేతేల్లో కట్టిన ప్రతి ఒక్క జెరోబాము యొక్క ఆ యొక్క దూడల బలిపీఠాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తాడు. అక్కడ ఆ బలిపీఠాల మీద, ఆ సాతాను యొక్క బలిపీఠాల మీద ఏవైతే బలు అర్పించారో ఆ బలు అర్పించిన యాజకులను సైతము తీసుకొచ్చి దాని మీద దాని బలు అర్పిస్తాడు. అప్పటికి ఒకవేళ జోసియా పుట్టేటప్పటికి ఎవరైనా ఈ మధ్యకాలంలో చనిపోయిన యాజకులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ యొక్క ఎముకలు కూడా తీసుకొచ్చి ఇక్కడ దహన బలు అర్పిస్తారు. అటువంటి జోసియా గురించి చెప్పారు. ఆ జోసియా ఇంకా పుట్టకముందే ఒక కాన్ఫ్లిక్ట్, ఆ జోసియా ఇంకా పుట్టకముందే ఒక గొడవ. ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. మనం అర్థం చేసుకుంటే ఆయన పుట్టుక సమయంలో, ఆయన పుట్టకముందే ఆయన యొక్క జీవితంలో ఎన్ని రకాల మరియా అవమానపరచబడే పరిస్థితి, మరియా రాళ్లతో కొట్టి చంపివేయబడే పరిస్థితి, యోసేపు విడిచిపెట్టేసే పరిస్థితి, ప్రయాణాలు, అలాగే హేరోదు ద్వారా జరిగిన ఆ గొప్ప డిగ్రీ 2 సంవత్సరాల లోపు 2 ఏడాది లోపు పిల్లలందరూ కూడా చంపేయడానికి జరిగిన ప్రయత్నము, ఇదంతా కూడా మనం దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క పనిలో మనం ఉంటే మనం పుట్టుకలో నుంచే కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మన పుట్టుకలో నుంచి కూడా ఒక గొప్ప వార్ఫేర్లో మనం ఉంటాము. కాబట్టి మనం ఎవరు కూడా దీంట్లో నేను భాగంగా ఉండను అని అనడానికి వీల్లేదు. విశ్వాసిగాను పుట్టుకతో కూడా మనం గొప్ప యుద్ధంలో పుట్టామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం పోరాడేది రక్త మాంసాలతో కాదు, శరీర సంబంధాలతో అసలే కాదు. మనం పోరాడేది ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో, మనం పోరాడేది ప్రధానులతో, మనం పోరాడేది సాతాను యొక్క నాయకులతో, మనం పోరాడేది ఈ యొక్క దురాత్మల యొక్క సమూహం ఏదైతే ఉందో దాని ప్రభావంతో మనం పోరాడుతున్నాం. రక్త మాంసాలతో కాదు, మనుషులతో కాదు, పార్టీలతో కాదు, కులాలతో కాదు, మతాలతో కాదు, దేశాలతో కాదు, జాగ్రఫికల్ బౌండరీస్తో కాదు. మనం పోరాడేది ఒక ఆత్మీయ పోరాటము. కాబట్టి మనము ఈ లోపరుచుకోవడము, ఏలడము అనేది మన ప్రార్థనలో మనం పుణికిపుచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ భారతదేశ పటం ఉంది, లోపరుచుకోవాలి, ఏలాలి. ఏ ప్రాంతాల గురించి అయితే మనం పట్టుబట్టి ప్రార్థన చేస్తున్నామో, ఇక్కడే ఉండి ప్రార్థన చేయగలరా? ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి. వెళ్ళగలరా? ఖచ్చితంగా వెళ్ళాలి. అన్నిటికీ డబ్బులు, అన్నిటికీ సమయం, అన్నిటికీ ఒప్పుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ప్రార్థన చేయడానికి కూడా సమయం, డబ్బులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళాలి. ఏ ప్రాంతాలకైతే ప్రభు భారం ఇస్తున్నాడో వెళ్ళి ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేయడం ద్వారా మనము ప్రభు యొక్క రాజ్యము ఈ లోకంలో తీసుకొచ్చిన వాళ్ళంగా, ప్రభు యొక్క రాజ్యం తరపున ఆ యొక్క పోరాటం చేసిన వాళ్ళంగా మనం ఉండబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్రార్థనలో ఏంటంటే ఆయన మీద యజమాని. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నామనంటే ఆయనతో మనం పార్ట్నర్షిప్లో ఉన్నామనే విషయం అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మన యజమానితో మనం పార్ట్నర్షిప్లో ఉన్నాము. ప్రభు యొక్క పనిని మనం ఎంత ప్రాముఖ్యంగా పరిగణిస్తున్నామో, యజమాని మనకు అప్పగించిన పనిని ఎంతగా మనం ప్రాముఖ్యంగా పరిగణిస్తున్నామో, యజమాని మనకి అప్పగించిన పని నిమిత్తమే ఎంత మనం అకౌంటబిలిటీ మనం కలిగి ఉన్నామో, మనం ప్రార్థన చేస్తున్న విధానము, విషయాల మీద ఆధారపడి ఉంటుంది. డూ వి రియల్లీ కేర్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్? ఆయన ఒకవేళ మనకి యజమాని అయితే, ఆయన ఒకవేళ మన మాలిక్ అయితే, ఆయన ఒకవేళ మన యొక్క మాస్టర్ అయితే, మరి ఆ మాస్టర్ అనే ఆయన, ఆ స్వామి అనే ఆయన, ఆ గురువు అనే ఆయన మనకు అప్పగించిన పని, మనల్ని ఉపదేశించమన్న విషయాలు, మనల్ని చెప్పమన్న విషయాలు, మన సాక్ష్యం ఇవ్వమన్న విషయాల గురించి మనం ఎంతగా ప్రభు దగ్గర లెక్క అప్పగించాలో ఆ విషయాన్ని కూడా మన ప్రార్థన జీవితము రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనకి గురువేనా? ఆయన మనకు బోధకుడేనా? ఆయన మన మాస్టర్ అయినా? ఆయన మన యజమానుడేనా? మత్తయి సువార్త 9:38 మనం చదువుదాం. దయచేసి తీయండి. 35 నుంచి కూడా చదవాలి. ఆ వాక్య భాగం కొంచెం పెద్దది, పర్లేదు. 38 నుంచి చదువుదాం. మాథ్యూ 9:38. రైట్. ఇప్పుడు కోత విస్తారమే.
ఈ యొక్క యజమాని యొక్క కోత విషయమై సంఘానికి ఎంత భారం ఉందో, ఎంత అవగాహన ఉందో, ఎంత పట్టింపు ఉందో, ప్రభు యొక్క హృదయము జనసమూహమును చూసినప్పుడు వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి అనే మాట మనం చూస్తున్నాం. వారు కాపరు లేని గొర్రెల వలె భారతదేశాన్ని ఇప్పుడు మనం చూస్తే 180 కోట్ల మంది పాపులేషన్ ప్రభు తన స్వరూపంలో తన యొక్క మహిమ కొరకై తాను ఏర్పాటు చేసి రక్షించుకుని తన కుమారుడైన యేసుక్రీస్తుని వారి కొరకు కూడా ఈ లోకాన్ని పంపిస్తే, ఆయన శిలువ మీద వారి కొరకు కూడా మరణిస్తే, ఆ 180 కోట్ల మంది పాపులేషన్ కుడి ఎడమలకు తేడా తిరిగిన ఆ పాపులేషన్ అంతా కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, విగ్రహారాధనలో చనిపోతూ ఉంటే, పాపములో ఈ యొక్క దుర్వ్యసనాల్లో, దుర్వ్యాపారాల్లో, తాగుబోతుతనంలో, వ్యభిచారంలో, లంచగొండితనంలో, దేవునికి హేయమైన విషయాల్లో వాళ్ళు చనిపోతూ ఉంటే, కోత విస్తారము అనే విషయము మన హృదయాల్లో మనం నిద్రపోతున్నప్పుడు, మనం భోజనం చేస్తున్నప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కోత విస్తారము అనే విషయము మన ఆలోచనల్ని ఇబ్బంది పెడుతూ ఉండాలి, మనం డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. మనం తిననివ్వకూడదు, మనల్ని తాగనివ్వకూడదు, మనల్ని పడుకొనివ్వకూడదు, మనల్ని కుదురుగా కూర్చొనివ్వకూడదు. ఎందుకంటే మనం ఒక యజమాని, ఒక తండ్రి, ఒక సృష్టికర్త, ఒక రాజు, ఒక స్నేహితుడు, మన ప్రియునితో మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఆయన హృదయంలో ఒకవేళ కోత గురించైనా ఈ భారము మన జీవితాల్లో కూడా కనబడుతూ ఉండాలి, ప్రస్ఫుటంగా కనబడుతూ ఉండాలి. ఇది ప్రధానమైన విషయం అయి ఉండాలి. ఎందుకంటే మనకి అత్యంత ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఒక విషయం గురించి ఇబ్బంది పడుతున్నారంటే మనం కూడా ఇబ్బంది పడతాం, అయ్యో అని అంటాము. అయితే ప్రభు కోత విస్తారమే, కోత విస్తారమే, కోత విస్తారమే. ఈ యొక్క కోతని తండ్రి ఇంటికి చేర్చడానికి పని వాళ్ళే లేరు, వెళ్ళే వాళ్ళే లేదు, చెప్పేవాళ్ళే లేరు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద కనికరంతో కనికరం అనే మాటకి అర్థం ఏంటంటే స్ప్లాగిక్నిజోమాయి అనే మాట వాడారు. స్ప్లాగిక్నిజోమాయి అనే మాట ఎక్కడో కడుపులో, ఉదరంలో, అంతరంగాల్లో ఎక్కడో కదిలిపోయిన పరిస్థితి అనమాట. ఎక్కడో లోపల కదిలిపోయిన పరిస్థితి, అది వర్ణించలేని పరిస్థితి. ఆ బాధ ఏంటో తెలియదు. కడుపు నొప్ప కాదు, గుడి నొప్ప కాదు, తలనొప్ప కాదు, ఇది కేవలం ఇమోషనల్లా కాదు, ఎక్కడో స్పిరిట్లో నా ప్రాణమా యెహోవాను సన్నిధించి నా అంతరంగంలో ఉన్న సమస్తమా అనే మాట, నా అంతరంగంలో ఉన్న సమస్తమా అనే మాట కూడా సేమ్ అదే పదానికి సంబంధించి ఎక్కడో, ఇది కేవలం స్వరం కాదు, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం ఏదో స్వరం కాదు, అక్కడ కూడా సేమ్ లిటరల్గా ఓడవాడు. మనకి అది బొడ్డు దగ్గర ఉంటుందా ఆ ప్రాంతము, లేకపోతే లివర్లో ఉంటుందా, లేకపోతే ఎక్కడ ఉంటుందా తెలియదు. మన లోపల అంతరంగంలో మన జీవితం, ద కోర్ ఆఫ్ అవర్ ఓన్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఎక్కడో మనం చాలా తీవ్రమైన బాధపడుతున్నాం అనమాట. చాలా సంతోషం కలిగినప్పుడు కడుపు నిండిపోయిందని అంటాము, చాలా దుఃఖం వచ్చినప్పుడు నాకు భోజనం చేయబుద్ధి అవ్వట్లేదు అని అంటాం, నాకు ఇప్పుడు భోజనం వద్దంటాం. భోజనం ఎందుకు తిరస్కరిస్తున్నాం? దుఃఖకరమైనది ఏదో జరిగింది, వినకుండా వార్త ఏదో విన్నాము, భయంకరమైనది ఏదో విన్నాం, నాకు భోజనం సహించట్లేదు, నేను భోజనం చేయబుద్ధి అవ్వట్లేదు అని చెప్తాం కదా. అది అక్కడెక్కడో అంతరంగం ఏదో కదిలిపోయింది అనమాట. మన జీవితంలో ద కోర్ ఆఫ్ అవర్ ఓన్ ఎగ్జిస్టెన్స్, మన యొక్క ఉనికి అంతటికి ఆయుపట్టు లాంటిది ఏదో అది కదిలించబడింది. ఒక విషయాన్ని విన్నప్పుడు, చూసినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క కాపర్లేని, ఆ యొక్క విస్తారమైన జనసమూహాన్ని కాపర్లేని గొర్రెల వలె అని చూసినప్పుడు విసికి వారు చెదిరి ఉన్నారు అనే మాట, torn apart and scattered abroad అనే మాట వాడారు. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్ torn apart and scattered abroad. ఒక తోడేలు ద్వారా, క్రూర మృగాల ద్వారా ఒక గొర్రె నడిమికి చీల్చివేయబడి ఇంటెస్టైన్స్ అన్ని బయటకు వచ్చేసి ఆ ప్రాంతం అంతా కూడా రక్తసిక్తం అయిపోయి ఆ యొక్క లోపల ఉన్న పేగులన్నీ కూడా చాలా చల్లాచెదురుగా లాగివేయబడితే ఒక సమూహం ద్వారా, ఒక ప్యాక్ ఆఫ్ జాకల్స్ ద్వారా, ఒక ప్యాక్ ఆఫ్ బుల్స్ ద్వారా, ఒక తోడేళ్ళు కానీ, లేకపోతే నక్కలు కానీ, లేకపోతే ఈ యొక్క సింహాలు కానీ, ఇటువంటి క్రూర మృగాలు ఏమన్నా ఒక గొర్రెను ముక్కలుగా చేసేసి తలొక వైపుకి తలొక భాగం తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆ దృశ్యము. నేను ఒకసారి ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఎక్కడో కానీ, లేకపోతే వీడియోలో చూసాను, నాకు గుర్తులేదు, తాగేసి ఉన్న ఒక డ్రైవరు గొర్రెలు మేకల మందు నుంచి లారీ పోనిచ్చిస్తాడట, చాలా చచ్చిపోయినాయి. ఆ ప్రాంతం కూడా ఎంత భయంకరంగా ఉందో. దట్ ఈస్ హెల్, దట్ ఈస్ పీపుల్, దట్ ఈస్ ఇండియా, దట్ ఈస్ ఆంధ్ర, దట్ ఈస్ కాకినాడ, దట్ ఈస్ రామారావుపేట, దట్ ఈస్ పాత బస్ స్టాండ్. ఎందుకంటే ప్రభు లేకుండా మరణించిపోతున్న వాళ్ళ పరిస్థితి సేమ్ అలాగే ఉంది. కాపర్ లేని గొర్రెల వలె విసిగి చెదిరినందున తోడేళ్ళకి అన్ని రకాల ప్రమాదాలకి ఎక్స్పోజ్ అయిపోయి, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, నడిపించేవాళ్ళు లేక, కాపాడేవాళ్ళు లేక, ప్రాణాలు కూడా వాళ్ళ కొరకు పెట్టేవాళ్ళు ఎవరు కూడా లేక, దే ఆర్ అన్లౌడ్. అందుకే ప్రపంచంలో ఎంత పాపులేషన్ ఇలా ఉండిపోయింది. చూడండి, ఇక్కడ ఒకసారి మీరు దగ్గరికి వచ్చి ఏమన్నా ఇది అతికించగానే ఎవరన్నా చూస్తున్నారు లేదో కూడా నాకు తెలియదు.
థర్స్డే ప్రేయర్లో కొన్నిసార్లు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు ఎవరన్నా వచ్చి గ్రేస్ చాపల్ ఓపెన్గానే ఉంటుంది, మమ్మీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి తలుపు తీసుకుని వచ్చి ఇక్కడ ప్రార్థన చేసే అంత పెయిన్ భారం ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు. కానీ మీరు చూడండి, ఇండియాలో ఉన్న ఫ్రంటియర్ పీపుల్ గ్రూప్, ఒక్కొక్క పీపుల్ గ్రూప్ లో 50 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఉన్న మొదటి 50 గ్రూప్స్ పేర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క గ్రూప్ లో 50 లక్షల మంది కంటే ఎక్కువ మంది. హలో, ఒక్కొక్క గ్రూప్ లో 50 లక్షల కంటే ఎక్కువ మంది, ఒక్కొక్క గ్రూప్ లో 50 లక్షల కంటే ఎక్కువ మంది. కానీ వాళ్ళ మధ్యలో ఇంకా ఎవరో పరిచయం స్టార్ట్ చేయలే. సిబిఎం స్కూల్లోకి వచ్చి స్క్రీన్ పెడతారు. హలో, కొంతమందికి ఒరిస్సా వెళ్ళినప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా కాకుండా పాస్టర్లు వచ్చిన ఒక కంప్లైంట్ ఏంటంటే, అందరికీ చర్చలు కావాలి, అందరికీ ఒక పుల్పిట్, ఒక మైక్ ఆల్రెడీ వినే జనాంగం ఎవరైనా ఉంటే మీటింగ్ పెడితే వాక్యం చెప్పడానికి రెడీ అండి నేను. మీరు మీటింగ్ పెడతారా, మీరు మీటింగ్ పెడతారా, మీరు మీటింగ్ పెడతారా, మీరు నన్ను మీటింగ్ పిలుస్తారా, మీరు నన్ను మీటింగ్ పిలుస్తారా, మీరు నన్ను మీటింగ్ పిలుస్తారా? మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టండి, మీటింగ్ నన్ను పిలండి. నేను వచ్చి బడే సాబ్ అవుతాను, అక్కడ నేను వచ్చి రెవరెండ్ అవుతాను, నేను వచ్చి బిషప్ అవుతాను, నేను వచ్చి అభిషేకంతో కూడా చాలా గొప్ప మాటలు మీకు చెప్పేస్తాను. ఇప్పుడు మీటింగ్ పెట్టి, మీరు మైక్ పెట్టి, మీరు కింద కార్పెట్ వేసి, మీరు కింద షామియానా వేసి, వేదికేసి, వేదిక మీద కుర్చీలు వేసి, అన్ని అరేంజ్మెంట్లు, లైటింగ్ సిస్టమ్ అంతా కూడా మీరు చేస్తే మరి వీటి గురించి ఏం చేద్దాము? మొత్తం ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క పాపులేషన్లో 1 కోటి మంది కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న ప్రజాజాతులు వీళ్ళ మధ్యలో ఇప్పటికి వచ్చి ఎవరో పరిచర్య ఇక్కడ చేయడం లేదు. ఫ్రంటియర్ అంటే వాళ్ళ మధ్యలో ఎవరో కూడా దిగలేదు ఇంకా పరిచర్య చేయడానికి. వీళ్ళని మేము రక్షిస్తాం, వీళ్ళ కొరకు మేము ప్రణాళిక చేస్తాం, వీళ్ళ భాషలో మేము బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తాం, వీళ్ళ మధ్యలో మేము సేవకులు పంపిస్తాం, వీళ్ళ మేము దత్తత తీసుకుంటున్నాం, ఈ ప్రాంతాలకు మేము వెళ్తాం, వీళ్ళ కొరకు వచ్చిన బైబిల్ ట్రైనింగ్ మేము ఏర్పాటు చేస్తాం. ఇంకా ఎవరు కూడా దిగలే, ఎవరు పూనుకోలే. వాళ్ళని ఫ్రంటియర్స్ అంటారు. ఎవరో ఒకరు పూనుకున్నారు కానీ ఇంకా వర్క్ జరగట్లేదు. ఇంకా అంతమంది లోకల్గా అక్కడ రక్షణ పొందుకున్న వాళ్ళు సువార్థికులు ఇంకా తయారవ్వలేదు. అది అన్రీచ్డ్ అని అంటాం. ఈ ఫ్రంటియర్ గురించి, అన్రీచ్డ్ గురించి చర్చ్కి అనేది చర్చ్ సంబంధమే లేదు, అసలు పట్టించుకోవట్లేదు. నేను నా సంఘంలో ఎక్కువ మంది అలా వస్తారు, నన్ను మా చర్చ్ విశ్వాసాలు ఎలా పొగుడుతున్నారు లేదా, నన్ను అన్ని చోట్ల పొగడండి, అన్ని చోట్ల పొగిడి అందరి దగ్గర నుంచి కూడా జనాలను ఇక్కడైతే గ్యాదర్ అండి, మా పాస్టర్ గారు చాలా గొప్ప అని చెప్పండి. ప్రజలు నశించిపోతున్న గొర్రెల గురించి ప్రభు చెప్తున్నారు. ఆయన కనికరం కలిగి కోత విస్తారమే కానీ కోతకు పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలంటే, సంగమా, దేవుని బిడ్డలారా, ఆ యజమానుని కింద ఉన్న శిష్యులుగా ఉన్న వారులారా, పనివారుగా ఉన్న మనం ఏం చేయాలంటే, మొట్టమొదటి మనము ప్రార్థన. ప్రభా కడుపు నొప్పి, ప్రభా కాలు నొప్పి, ప్రభా అప్పు, ప్రభా ఈఎంఐ, ప్రభా లోను, ప్రభా ఫీజు, ప్రభా డాక్టర్ ఫీజు, ప్రభా ఆపరేషన్ ఫీజు, ప్రభా అపోలో. హలో, ఒకవేళ మనము ప్రభుని ఆయన యజమానిగా ఒక గొప్ప ప్రపంచవ్యాప్త ఒక పరిచర్యలో ప్రభు ఆత్మలు సంపాదించే పనిలో ఆయన ఉంటే, ఆయనతో భాగస్వామిగా మనం ఆత్మలు సంపాదించే పని విషయమై, సువార్త చెప్పే పని విషయమై, చెప్పబడని చోట, ఆయన తెలియబడని చోట ఆయనను ప్రకటించి ఆయన యొక్క సిలువను కట్టే ఆ పనిలో మనం ఎంత భాగస్వామ్యం కలిగి ఉన్నాం. ఒక మైక్ ప్రసంగము, చర్చిలో నిలబడి వాక్యం చెప్పాలి, ఇదో చాలా పెద్ద టెంప్టేషన్. ఒరిస్సా ఒకటే కాదు, చాలా చోట్ల ఈ సమస్య చూసాం. వాక్యం చెప్పగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇన్ని సంవత్సరాలు ఈ పరిచర్యలో నన్ను పిలండి, నేను వచ్చి వాక్యం చెప్తాను, ఎప్పుడు ఎవరిని అడగలే. 100% నేను ప్రభు దగ్గర చెప్పగలను. నేను వాక్యం చెప్పడం నాకు వచ్చు, నేను చెప్పగలను. నన్ను పిలుస్తారా, మీ చర్చిలో టైం ఇస్తారా? నెవర్ డూ. ఎప్పుడు ఎవరిని అడగలే. ఒకవేళ నన్ను ఎవరు కూడా గుర్తుపట్టకుండా అలా సైలెంట్గా కూర్చుంటే, కొన్ని సంఘాల్లో, కొన్ని చర్చెస్లో అలా కూర్చోవలసి వచ్చింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, నా ఆదివారం కాబట్టి దాన్ని అర్ధాంతరంగా ఆపేసేవాడిని. కావాలంటే ఫర్దర్ మళ్ళీ ప్రయాణం చేసేవాడిని. కానీ ఆదివారం ఏదో చర్చిలో ఉండాలి, వెళ్ళి కూర్చున్నాను అంతే.
చర్చిలో ఆరాధన చేశానంతే, వాక్యం విన్నానంతే, తప్పేం కాదు. నేను చెప్పగలను, నన్ను పిల్లండి, నేను ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరిని అడగలే. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో కాదు, నాలుగు గోడల మధ్యలో కాదు, క్రైస్తవుల మధ్యలో కాదు, మనం చెప్పే సాక్ష్యము, మనం చెప్పే సువార్త, మనం ప్రభువు పట్ల చేసే పరిచర్య, మన ప్రార్థన, నిజంగా ఆయనతో మనం ఒక భాగస్వామిలో ఉన్నాము అని అంటే ద టఫెస్ట్ అండ్ ద హార్డెస్ట్ అండ్ ద మోస్ట్ రిమోట్ ఈ ప్రాంతాల్లో ఈ ప్రజల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ భారతదేశ పట్టం, ఆంధ్రప్రదేశ్ పట్టం కూడా ఒకటి మనం పెట్టాలా, ప్రార్థన చేయాలా. వీలైతే పెద్ద పట్టణం నేను జోబ్ ద్వారా ప్లాన్ చేస్తున్నా, కానీ ఆయన ఎప్పుడు బిజీ. ఆయన ఒక్కోసారి ఆయన కంప్యూటర్ ప్రాబ్లం, వేరే ప్రాబ్లం. ఆయన రాబోయే రోజుల్లో మొత్తం ఇండియా డల్హౌసీలో పెట్టాం. డల్హౌసీలో పెట్టగలం, ఎందుకంటే మన విశ్వాసే ఒక ఆయన ఆ ఫ్లెక్స్లు ప్రింటింగ్ చేసే పనిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన మొత్తం ప్రపంచ పట్టము, భారతదేశ పట్టము, హిమాచల్ పట్టం 3 కూడా ఆయన ప్రింట్ చేసి డల్హౌసీ చర్చిలో పెట్టేశారు. ప్రైజ్ లార్డ్. అది నెమ్మదిగా చంబా జిల్లాలో ఉన్న ఒక 2-3 పాకెట్స్ బ్లాక్స్లో కూడా అది పంపించాలి. చంబాలో ఒక బ్రదర్ పరిచయం చేస్తున్నారు, సుర్గానిలో నాతో పాటు అప్పుడు ఉన్న ఆయనకు కూడా అది పంపించాలని ఆలోచిస్తున్నాను. అలా నెమ్మదిగా హిమాచల్లో ఉన్న సంఘాలన్నింటిలో కూడా అది పంపించాలని నేను ప్లాన్, ఎందుకంటే సేమ్ ప్రింట్ అలా వెళ్ళిపోతుంది. ప్రెజెంటెడ్ బై మిషన్స్ ఎవెన్యూ అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనము ప్రభు యొక్క పనిలో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి? లోపరుచుకుని ఏలడం కొరకు మనము ప్రార్థన చేయాలి. లోపరుచుకుని ఏలడం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ఉన్న టెరిటరీ, మనం ఉన్న భూభాగము, మనం ఉన్న ప్రాంతంలో మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ద్వారా ప్రభువు అక్కడ ఆ ప్రాంతాల్లో తన ఆత్మ సంబంధమైన కార్యం చేయాలి. కాకినాడలో చాలా సమస్యలు ఉన్నాయి, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మాత్రమే దానికి విరుగుడు. పోరాటాలు చేయాల్సి వస్తుందేమో తెలియదు. నేను ఈ రోజుల్లో కనుక కాకినాడలో ఉండుంటే ఖచ్చితంగా అక్కడ దీపావళి సామాన్ రాకుండా చాలా పెద్ద పోరాటం చేద్దాం అనుకున్నాను. కానీ ఒరిస్సాలో వాక్య పరిచయం చెప్పడం అంతకంటే ఇంపార్టెంట్. ఈ లోపల సెటప్ చేశారు. లోకల్గా ఉన్న పాస్టర్లను కొంతమంది నేను స్టిరప్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఎవరికి కూడా ఆ విషయంలో భారం అనేది లేదు. వాళ్ళు ఆల్రెడీ కలిసిపోయారు. బహుశా కొంతమంది సైలెంట్గా ఉండడానికి డబ్బులు కూడా తీసుకుంటున్నారేమో మనకు తెలియదు. ఆ విషయాలు ప్రభు కుదిరి విడిచిపెట్టేద్దాము. అయితే ప్రభు యొక్క సంఘము అన్ని చోట్ల కూడా చాలా సమస్యలు గురవుతూ ఉండగా మనం ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిలో ఈ పోరాటం చేయాలి, ఏలుబడి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాస్ట్లో నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి వాక్య భాగం తీయండి. మాథ్యూ 5:44 ఒకసారి చదువుదాము. మాథ్యూ 5:44, మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. 5:44 అండి. అమ్మా థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. మీరు చదవడం అయితే చదివారు, అర్థమైందేమో అనుకుంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మనకు అసలు వర్తించదు, అసలు యాక్చువల్గా చెప్పాలంటే. మళ్ళీ ఒకసారి చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలుగా ఉండినట్లు అగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇది మనకు వర్తించదు. ఎందుకంటేనంటే మనం అసలు హింసే పొందట్లేదు కదా. మనం ప్రతిదాన్ని నా హింస, నా సిలువ, నా శ్రమ, అగ్ని వంటి మహాశ్రమలను అనుకుంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. అలాగైతే మీరు గ్యాస్ స్టవ్ మీద కాఫీ కూడా పెట్టుకోలేరు. హలో. ప్రతిదాన్ని చాలా పెద్ద జీవితం మీదకి, విశ్వాస జీవితం మీదకి, పరిచర్య మీదకి వచ్చేసిన చాలా పెద్ద శోధనగా భావించేది. అది ఓవర్ యాక్షన్ అంటాను నేను. అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు. దాన్ని పెద్ద సాక్ష్యంగా కూడా మళ్ళీ దాన్ని ఎగరేయొద్దు. స్వాభావికమైన చాలా విషయాలు ఉంటాయి. ప్రార్థన చేసి విడిచిపెట్టి మీ పర్సనల్గా మీరు తేల్చుకోండి అంతే. ప్రార్థన చేసి విడిచిపెట్టండి, పర్సనల్గా తేల్చుకోండి అంతే. అదో పెద్ద జీవన మరణ పోరాటము, జీవితానికి అంతటికి ఇదే పెద్ద పోరాటము, నా జీవితంలో ఇదే పెద్ద సమస్య. ఇంకే పని లేకపోతే కనబడిందే పెద్ద సమస్య. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పట్లేదంటే నాకు అర్థమైంది, మీకే తగిలిందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి ప్రతి చిన్నది గ్యాస్ అయిపోవడం కూడా చాలా పెద్ద శోధనే. సాధారణ శోధించేస్తున్నాడు. గ్యాస్ మరి వండుకుని తినేస్తుంటే గ్యాస్ అయిపోదా? సాధారణ శోధించేస్తున్నాడా? కరెంట్ పోతే సాధారణ శోధించేస్తున్నాడా? కరెంట్ ఎవరింట్లోనే పోవట్లేదా? అన్ని లేని వాళ్ళ ఇంట్లో ఎవరు కరెంట్ పోవట్లేదా?
ఓవర్ యాక్షన్ చేయొద్దు దయచేసి. నేను మీకు కాదు, బహుశా ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఇది వర్తిస్తుంది. చాలా వరకు ఈ ఓవర్ యాక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడు మనకి హింసే లేదు, మనకు శ్రమే లేదు, కష్టమే లేదు. మన వంట ఏదో మనం వండుకుని తినడమే మనకు చాలా కష్టంగా ఉందంటే బతకడం మానేయండి. హలో, బతకడం మానేయండి. ఏంటి, మన వంట మనం చేసుకుని మనం తిని మన బట్ట మనం కట్టుకుని మన ప్రయాణం మన పనులు మనం చేసుకుని రావడమే చాలా కష్టమైపోతే ఇంకెందుకు? మన వల్ల ఎవరికి కూసినంత ప్రయోజనం లేదా? ఎవరి గురించి పడి ప్రార్థన చేసేది లేదు, ఎవరిని చేయబట్టుకుని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయేది లేదు, ఎవరి గురించి కూడా మనం పడి కన్నీరు కాచే సాష్టాంగ పడిపోయి రోదనలు, ప్రార్థన, బతిమారేసుకోవడం, ప్రాధేయపడిపోవడం, వారి కొరకు మనం రంగరించేసుకోవడం, వారి గురించి మన శరీరాన్ని కాల్చడానికి కూడా అప్పగించేసుకోవడం, ఈ పరిచర్య మనం చేయట్లేగా. మరి ప్రతిదీ ఎందుకు అంత సమస్యను భూతత్వంలో చూసేసి ఇదేదో నాకే చాలా పెద్ద సమస్య అన్నట్టు? ఇంకే సమస్య లేక ఒంట్లో బాగుండి ఓపిక ఎక్కువై చేసే పని. వెన్ దెర్ ఇస్ సో మచ్ టు డూ, యు ఆర్ ఆక్యుపైడ్ విత్ సిల్లీ, పెట్టి, ఆర్డినరీ, వర్త్లెస్ ఇష్యూస్. ఫోకస్ లేదు మనకు, జీవితంలో గోల్ లేదు, మనకు విజన్ లేదు. విజన్ లేకపోతే ఏది కనబడితే దాని వైపు ప్రయాణం చేస్తాం. విజన్ ఉంటే మిగతావి చాలా కనబడవు, అది తేడా. విజన్ ఉంటే మిగతావి చాలా కనబడవు, చాలా అవసరం లేవు మనకి, చాలా విషయాల్లో ఆసక్తి ఉండదు మనకి. విజన్ లేకపోతే మన ఆసక్తి అంతా కూడా స్కాటర్ అయి ఉంటుంది, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అది. చాలా జాగ్రత్త. ఒకవేళ దేవునికి కుమారులుగా ఉండాలని కోరుకుంటున్నామా, శత్రువుని ప్రేమించండి, హింసించు వాళ్ళ గురించి కూడా ప్రార్థన మనం చేయగలగాలి. రైట్, మనం ఆల్రెడీ 9:38 మనం చదివాం కదా, 26:41, మత్తయి 26:41, మత్తయి 26:41. రైట్, శోధన వస్తుంది, శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది. సహింపలేనంత శోధన ఏమీ కూడా రాదు. మనుషులందరికీ సామాన్యమైన శోధనలే ప్రవహిస్తాడు. ఒకవేళ అగ్ని వంటి మహాశ్రమలు కూడా వచ్చినా సరే అది కూడా ప్రభు యొక్క కృపకు మించింది కాదు. అయితే ఆ శోధనలో ప్రభువే తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు. కానీ అసలు మొదటికే శోధనలోనే ప్రవేశించుకుంటా ఉండాలి అని అంటే ఒకే ఒకటి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అంటే రాత్రంతా నిద్రపోకుండా గుడ్ల గుబుల్లా అలా ఉండమని కాదు. ఆత్మ జీవితంలో చాలా అలర్ట్గా ఉండాలి. ఆత్మ జీవితంలో ప్రభువుకి చాలా సెన్సిటివ్గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయము దేని గురించి ఆయన మనతో మాట్లాడుతున్నాడో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిగ్ బాస్ మళ్ళీ చూస్తున్నారా? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, లేడీ క్యూరియస్ అనే ఒక గొప్ప భయంకరమైన దురాత్మ ద్వారా ఆ బలులు కూడా అర్పించి ఈ యొక్క ఇళ్లలో మొత్తం అన్ని భాషల్లో, ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క దురాత్మను పంపించడానికి చాలా గొప్ప సాతాను యొక్క దురాత్మల సమూహం ఏదైతే ఉందో, వాయుమండలపు అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ వాయుమండలపు అధిపతి చాలా విషయాల్ని, ఇది ఒకటే కాదు ప్రతి సీరియల్ కూడా, కానీ జనరల్గా చాలా ఎక్కువగా ఒక క్యాప్టివేటింగ్ ఏంటనంటే ఇది చూడటం ఒకటి, తర్వాత మళ్ళీ అందులో అందరూ కూడా భ్రష్టులే ఉంటారు. కానీ మళ్ళీ అందులో మీరు ఓటింగ్ చేయండి, ఎవడ మంచోడు, ఎవడ చెడ్డోడు, ఎవడ కరెక్ట్, ఎవడ రాంగ్. భ్రష్టులే కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నడిపించేది భ్రష్టులే కదా. పతనమైపోయిన వాళ్ళు, పాప కోపంలో ఉన్న వాళ్ళే కదా అక్కడ ఉన్న వాళ్ళు. మళ్ళీ అందులో పలానా వాళ్ళు మంచోళ్ళు ఏంటి, పలానా వాళ్ళు చెడ్డోళ్ళు ఏంటి, దానికి మళ్ళీ ఓటింగ్ ఏంటి, దానికి మళ్ళీ రేటింగ్ ఏంటి, దాని కొరకు మళ్ళీ బయట గొడవలు ఏంటి, బయట కొట్టుకోవడాలు ఏంటి, బయట బాంబులు పేలు చేసుకోవడాలు ఏంటి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. అక్కడి నుంచి మొదలు పెడితే శోధన ఏ రీతిలో, ఏ రూపంలో మీ జీవితంలో, మీ ఇళ్లలోకి వస్తుందో మీరు కనిపెట్టి ఉండలేకపోతే, చూసుకుంటూ ఉండలేకపోతే చాలా కష్టం. ఒక్కోసారి పిల్లల్ని చదివిస్తున్న స్కూల్లోనే, ఫ్రెండ్స్ దగ్గర నుంచే, టీచర్స్ దగ్గర నుంచి, ఆ క్యాంపస్లోనే ఆ దురాత్మ అనేది వెంబడిస్తూ ఉండొచ్చు. until unless you are very careful. చాలామంది చాలా చిన్న కారణాలతో పోయిన, నేను చెప్పాను కదా ఫస్ట్ కింగ్స్ 13 నుంచి చూసినప్పుడు జెరోబాము ఏమన్నాడంటే, యెరూషలేము వెళ్ళి దేవుని ఆరాధన చేయడం మీకు కష్టం అవును, కాబట్టి ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన ఈ యొక్క దూడలు ఏవైతే ఉన్నాయో, బంగారం దూడలు, వీటితోనే నేను ఒక విగ్రహం చేస్తాను కదా, ఈ బంగారంతో ఇవే మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఇక్కడే ఆరాధన చేశాయి.
చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్లో ఒకవేళ యోగా అని అంటున్నారేమో, ప్రాణం పోయినా పర్లేదు, కానీ కొన్ని విషయాల్లో మేము కాంప్రమైజ్, అది మాకు మరణమవును గాక అనే మాట చెప్పాలి. ఒకవేళ మా దేవుని విడిచిపెట్టి మేము యోగాలో తప్పేం లేదు, యోగా ఏం తప్పులేదు, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉంది. చాలా విషయాల్లో కాంప్రమైజే ఉంది. అనేయడమే కదా, నోటితో అనేయడమే కదా, మనసులో ఏం లేదు కదా. ఇటువంటి ఒక చచ్చు సామెతలు కూడా ఎవరైనా చెప్తుంటారు కాక, నో, దెర్ ఇస్ నో కాంప్రమైజ్. మనము శోధనలో పడుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించారు. మరి ఎలా సార్, ఏంటి సమాధానం అంటే, ఏదో ఒక స్కూల్లో ఒక విధానమో, ఒక ట్యాబ్లెట్టో, ఒక పరిస్థితి, ఒక ప్రాంతంలో ఉంటే శోధన రాదని గ్యారంటీ ఏమీ లేదు. అయితే మనం ఎక్కడున్నా సరే ఇంపార్టెంట్ ఏంటంటే, బాధ్యతగా ఉన్న వాళ్ళు మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అనేది దానికి ఒక రెడ్డి. ఆర్ వి అవేర్? మన విషయాలు మనకు తెలుసా? మనం చూడగలుగుతున్నామా? మనం పరిశీలించగలుగుతున్నామా? మనం పట్టుకోగలుగుతున్నామా? మనకు అనుభవం అవుతుందా? మనకు అర్థం అవుతుందా? మనం సెన్స్ చేయగలుగుతున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే చాలా పెద్ద ప్రమాదంలోకి మనము మన పిల్లల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని మనం పంపించేస్తాం. ఇమీడియట్గా అలర్ట్ అయిపోవాలి, ఇమీడియట్గా జాగ్రత్త పడిపోవాలి, ఇమీడియట్గా ప్రార్థన చేయాలి, ఇమీడియట్గా గద్దించాలి, ఇమీడియట్గా శాంక్టిఫై చేయాలి, ఇమీడియట్గా దేవుని యొక్క రక్తం చెప్పాలి, ఇమీడియట్గా దేవుని యొక్క కాపుదలు చెప్పాలి. రైట్? లూక్ 11:30. 10:30 కల్లా మైక్ ఇవ్వండి అన్నాను, ఇవ్వలేదు. 12:30 వరకు ఉండండి, తప్పదు. అమ్మ రోజా డ్యూటీ ఉందా? లూక్ 11:30. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించినది. యా, అది మీరు వాక్యం రాసుకోండి. అక్కడ ఒక వచనం కింద అవుతుంది, ఇంగ్లీష్కి తెలుగుకి. మన కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘములో, మన పరిచర్యల్లో పరిశుద్ధాత్మ లేకుండా పరిచర్య చేస్తామని మాత్రం దయచేసి అనుకోవద్దు. అది ఫ్రూట్ఫుల్ అవ్వదు. పరిశుద్ధాత్మకే తలుపులు వేసేసి, పరిశుద్ధాత్మే వద్దు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు వద్దు, పరిశుద్ధాత్మ కార్యం వద్దు, కానీ దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదించాలంటే ఎలాగా? అభి ఆదేశం అయ్యుండొచ్చు, ఏంజలినా అయ్యుండొచ్చు. చెర్రీ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. ఇవాళ మధ్యాహ్నం కొంతసేపట్లో తను బయలుదేరి డల్ హౌస్ వెళ్తుంది. డల్ హౌస్లో ఉన్న సంఘంతో తను ఉన్నప్పుడు ప్రభు తన ఆత్మ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేపు ఇవాళ రాత్రంతా మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం దాదాపు 10-12 గంటల వరకు ప్రయాణంలోనే ఉండాలి తను. బై బస్ ప్రయాణం చేసి చాలా ప్రాంతాల నుంచి, ఎందుకంటే డెహ్రాడూన్ నుంచి మళ్ళీ డల్ హౌస్ చాలా దూరం, మనందరం అంత నార్త్ ఇండియా అనుకుంటాం. సో ఆల్మోస్ట్ 18 గంటల ప్రయాణంలో ఉండాలి. తను వెళ్ళి డల్ హౌసీలో ఉన్న సంఘంతో సమయం గడపబోతుంది. కాబట్టి డల్ హౌసీలో ఆ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంది. డల్ హౌసీ సంఘంలో నేను చెప్తూ ఉంటాను, బ్రదర్ బాబీ కానీ, మైకేల్ కానీ, నేను ఉన్న టైంలో మనీష్ కానీ, వీళ్ళ ప్రభులోకి వచ్చారు, ఒక్కొక్క టీం వస్తున్నారు. వీళ్ళందరూ కూడా రాత్రంతా ప్రార్థనలో ఉంటారు, ఉదయం అంతా పనిలో ఉంటారు, రాత్రంతా ప్రార్థనలో ఉంటారు. పరిశుద్ధాత్మ కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వాళ్ళు. చిన్న పిల్లలు ప్రభులోకి వచ్చిన వాళ్ళు కూడా బలంగా దురాత్మను వెళ్ళగొట్టేంత శక్తివంతులుగా ఉంటారు. వాళ్ళు ఓపెన్గా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ క్వశ్చన్ లేరు. ప్రైజ్ ది లార్డ్. మనకి ఇక్కడ కాకినాడలో ముందు నుంచి క్రైస్తవులం కదా, మనకు క్వశ్చన్లు ఎక్కువ. అయితే అదేంటి, మరి ఇదేంటి, మరి అలా ఎందుకున్నారు, మరి వీళ్ళలా ఎందుకున్నారు? ప్రభువా నన్ను నింపు, ప్రభువా నన్ను వాడుకో ప్రభువా అనే ప్రార్థన ఒకటి మనం చేస్తే, సేవకుడిగా ఒకటి ఉన్నాను కాబట్టి, చెప్తున్నాను కాబట్టి, ప్రభువా నన్ను నింపు, నన్ను వాడుకో అని చేస్తే చాలు. వాళ్ళని అందరినీ చూసి వాళ్ళలాగే ఉండండి. అయితే వాళ్ళలాగే ఉండండి. మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు అలా ఉన్నారు, ఎలా ఉన్నారు, మరి రక్షణ పొందుకున్న వాళ్ళు కూడా అలాగే అందరిలాగా ఉన్నారు కదా. రక్షణే వద్దు, అయితే రక్షణే లేదు, రక్షణే నిజం కాదు. మనం ఒక ఆర్గ్యుమెంట్, ఒక విషయం చేస్తున్నామంటే అన్నిటికీ అది వర్తిస్తుంది. ఆత్మ పొందుకున్న వాళ్ళు అలా ఉన్నారు, మరి ఎలా ఉన్నారు మరి అంటే, మరి రక్షణ పొందుకున్న వాళ్ళు కూడా అలా ఉన్నారు, ఎలా ఉన్నారు కూడా కదా. రక్షణే లేదా, రక్షణే వద్దా, రక్షించబడిన అవసరమే లేదా, రక్షణ గురించి చెప్పనే వద్దా? ఏదో డిసైడ్ అవుదాం అమ్మా. అలా మాట్లాడొచ్చా అని అంటున్నాను. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ ఒకసారి చేసామంటే అన్ని విషయాలు అది అప్లై అవుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. కావాలా వద్దా పరిశుద్ధాత్మ? మనము, మన బిడ్డలు, మన సంఘము, మన పరిచర్యలో పరిశుద్ధాత్మ ప్రస్ఫుటంగా కనబడాలి, వాడబడుతూ ఉండాలి, మనం కార్యాలు జరుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వేరు. పరిశుద్ధాత్మ రక్షించబడిన వాళ్ళు అందరిలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. రెండవ అనుభవం ఉంది, బాప్తిస్మం అనేది ఉంది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీళ్ళ బాప్తిసం ఉంది, మనుషులు ఇచ్చేది, పాస్టర్ గారు ఇచ్చేది. యోహాన్ అన్నాడు వాళ్ళు చాలా క్లియర్గా. కానీ ప్రభు ఇచ్చే బాప్తిజం వేరే ఉంది, అది పరిశుద్ధాత్మ బాప్తిజము. అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. అది వేరే పొందుకోవాలి. నీళ్ళ బాప్తిజం పొందుకున్నాను, నీళ్ళ బాప్తిజం పొందుకున్నాను, నీళ్ళ బాప్తిజం పొందుకున్నాను. మళ్ళీ నీళ్ళ గురించి, నీళ్ళంటే వాక్యమే కదా, వాక్యం ఆత్మే కదా, వాక్యం దేవుడే కదా. బోడిగుండుకుని మోకాలకి మీరు ముడేయద్దు. ఆ వాక్యంలో ఎంత దిట్టలో, వాక్యం ఎంత దిట్టలో. అక్కడ వాక్యం ఇక్కడ కూడా వాక్యం ఎలా ఉంటుందంటే, అక్కడ వాక్యం ఇక్కడ వాక్యం లింక్ చేస్తే భక్తిహీనుడు అనుకున్నదే ఆడు నెత్తి మీదకి వస్తుంది. యోబు అన్నాడు నేను అనుకున్నదే నాకు జరిగింది. యోబు భక్తిహీనుడు. లిటరల్గా కాకినాడలో జరిగిన వాక్య పరిచయం గురించి నేను చెప్తున్నా. మరి దేవుడు ఏమన్నాడు? యోబు గురించి భక్తిహీనుడు అన్నాడా? యోబు లాంటి నీతిమంతుడే లేడని దేవుడు చెప్తుంటే నువ్వు ఎక్కడికో బోడిగుండికి నువ్వు అరికాలకి నువ్వు ముడేస్తే అలాగా? వాక్యంలో తిట్టలు బాబోయ్, వాక్యంలో తిట్టలు. దయచేసి నేను ఫేస్బుక్ సాక్షి కాకినాడలో జరిగిన ఒక బైబిల్ క్లాసులు అవి జరుగుతూనే ఉంటాయి. వాటికి ఇంకా అతి గతి మితి ఏముండదు, ఇంకా అలా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు కూడా ఆ బ్యాచ్ కొంతమంది ఉన్నారు, ఇంక ఇదే మాట చెప్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ లేడు, అక్కర్లేదు, ఇవన్నీ లేవు, ఇవన్నీ కూడా దయ్యాల దగ్గర నుంచి వచ్చినాయి. అవి విని చాలామంది మంచోళ్లే, ప్రభు అంటే ఇష్టమే, సేవ అంటే ఇష్టమే. పరిశుద్ధాత్మ అంటే ఇష్టం. పరిశుద్ధాత్మ ఒకడే చెడ్డోడు. ఆత్మ గురించి ప్రార్థన చేయాలి. జాగ్రత్త సుమా, ఆత్మ గురించి ప్రార్థన చేయాలి, ఆత్మను కోరుకోవాలి. లూక్ 21:36. లూక్ 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబోటకు శక్తి కలవారు అవునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉందని చెప్పాను. చాలా పరిస్థితుల గురించి ప్రభు చెప్తూ వీటన్నిటిని కూడా తప్పించుకునే శక్తి మీకు వచ్చినట్లుగా, మీరు తప్పించుకుని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో నిలవబడుటకు శక్తి కలవారగినట్లుగా మీ గురించి మీరు, మీ సంఘం గురించి మీరు, మీ బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బూస్ట్ కావాలి, బోర్నవిటా కావాలి ప్రార్థన చేయడం కాదు. ఎముకలు గుల్లగా ఉన్నాయి, డల్లగా ఉన్నాయి అని దీని గురించి ప్రార్థన చేయడం కాదు. ఇవన్నీ జరుగుతూ ఉండాల్సిందే. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత అల్టిమేట్ ట్రూత్ ఏంటంటే దెర్ ఈస్ గోయింగ్ టు కమ్ వన్ డే వేర్ వీ నీడ్ టు స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క సన్నిధిలో మనం నిలబడాలి. విజిబుల్ చర్చ్ ఒకటి ఉంది, ఇన్విజిబుల్ చర్చ్ ఒకటి ఉంది. విజిబుల్ చర్చ్లో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆదివారం మీరు అలాగా గాంధీనగర్ పార్క్ దగ్గరకో లేకపోతే ఎక్కడికైనా మీరు వెళ్ళినామండి, బిలబిల నుండి చర్చ్ నుంచి బయటకు వస్తారు. ఇదంతా కూడా విజిబుల్ చర్చ్. విజిబుల్ చర్చ్ చర్చ్ కాదు. ఆదివారం చాలా కారణాలతో చాలా మంది చర్చిలకు వస్తున్నారు. ఇన్విజిబుల్ చర్చ్ అంటే ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు సంఘం ఎత్తబడిన రోజు అక్కడ ప్రభు సింహాసనం మీద వధించబడినట్టుగా ఆ గొర్రె పిల్లగా ఆయన అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ కనబడతారు. అక్కడ ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది అనమాట, మీ టైం అయిపోయింది అనమాట. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పలానా వాళ్ళ మీటింగ్ నువ్వు వచ్చావా? ఆ దినకరణ్ గారి మీటింగ్ అప్పుడు ఉన్నాను. పలానా వాళ్ళ మీటింగ్ అప్పుడు ఉన్నాను. పలానా మీటింగ్ ఈ యాక్చువల్ ఫస్ట్ మీటింగ్, గ్రాండ్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది అని అంటే పరలోకంలో ఆయన సంఘాన్ని, ఆయన ర్యాప్చర్, ఆయన కోటప్ అయినప్పుడు పాత వాళ్ళు మొదలుకొని ఇప్పుడున్న వాళ్ళు, అప్పటికి సజీవంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా కలిసి వన్ గ్రేట్ కాంగ్రిగేషన్గా ప్రభు యొక్క సింహాసనం దగ్గర ఉంటారు. చూడండి, అక్కడ స్థలం ఉంటుందో లేదో, అది ఆత్మలోకం. అది ప్రైజ్ ది లార్డ్. స్థలం ముందు వరుసలో ఉన్నారు, వెనకల వరుసలో ఉన్నారు. లేకపోతే పలానా బిషప్ గారు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముందుకు రమ్మంటారు. రైట్, అలాగే ఉండదు అక్కడ. అక్కడ ఎవరు వెనకదలో ఎవరు ముందు అనేది ఉండదు. దట్ ఇస్ ద స్పిరిట్ వరల్డ్. కాబట్టి ఈ క్రమము, దూరం, వెనకదలో, లాస్ట్ రో, ఫ్రంట్ చైర్ ఇదే ఉంటుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ఫ్రంట్ రోలో ఉన్నట్టుగానే ఉంటాం. అందరం కూడా ప్రభుని ముఖాముఖిగా చూస్తాం. ఎవరు వెనకదలో కాదు, ఎవరు ముందు కాదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎవరెవరితో పాటు ఉంటాం? అబ్రహాము, మోషే, దావీదు, యాకోబు, సొలొమోను, ప్రైజ్ ది లార్డ్, సమూయేలు, వీళ్ళందరితో పాటు మనం ఉంటాం. వాళ్ళ ముందు కాదు, అందరూ కూడా ప్రభుకి అంతే దగ్గరగా ఉంటాము. ఎవరో లెక్కించలేనంత విస్తారమైన సమూహము అక్కడ ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఆ సంఘంలో నిలబడినట్లుగా మీరు ఇక్కడ ఈ పరిస్థితులన్నీ కూడా తప్పించుకున్నట్లు శక్తి గలవారుగుటకు మీరేం చేయాలా? మెలకువగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళని బట్టి, అర్థం చేసుకున్న వాళ్ళని బట్టి ప్రభువుకు వందనాలు. జేమ్స్ 5:16, యాకోబు పత్రిక 5
రైట్ 5:13 నుంచి 16 వరకు చదవండి అమ్మా. మీలో ఎవరికైనాను ఆ, శ్రమ సంభవించిన ఆ, అతడు ప్రార్థన చేయవలెను. ఓకే ఎవరికైనాను సంతోషం కలిగిన ఆ. అతడు కీర్తనలు పాడవలెను. ఓకే మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నాడా ఆ. అతడు సంఘపు పెద్దలను పిలిపించుకొని ఉమ్, వారి ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఓకే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఓకే ప్రభు అతన్ని లేపును. ఓకే. అతడు పాపము చేయని వాడైతే చేసిన వాడైతే పాపక్షమాపణ ముందును. ఓకే మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ఆ, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమలో, రోగములో, పాపములో, అవసరతలో ప్రతి ఒక్కరు కూడా ఒకరి గురించి ఒకరు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. రైట్. జేమ్స్ 1 సేమ్ బుక్, మొదటి అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న యెడల ఆ. అతడు దేవుని అడగవలెను. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. చాలా సార్లు జ్ఞానం అనేది ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లల గురించి ప్రార్థన, అసలు ఎగ్జామ్స్కి వెళ్ళిన పిల్లల గురించి ఏమి చెప్పట్లేదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని ఎంతగా కోట్ చేస్తామనంటే చదువులప్పుడే, ర్యాంకులప్పుడే గుర్తొస్తూ ఉంటుంది. ఎవరికైనా జ్ఞానం కదువుగా ఉంటే వాళ్ళు దేవుని అడగాలి, అప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి అనేది. దానికి సంబంధించిన విషయం కానే కాదు. నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్లో జ్ఞానము జ్ఞానము జ్ఞానం అని ఎక్కడ మనం చూసినా, మరి ముఖ్యంగా నూతన నిబంధనలో అది అనుభవ జ్ఞానమే. ఇంక వేరే ఏ విషయం కూడా మీరు చూసుకోకలే. అనుభవ జ్ఞానము, అనుభవ జ్ఞానం, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం, దేవుని గురించిన ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ గురించి వాక్యము చెబుతుంది. ప్రభు ఇంకా మీకు అనుభవపూర్వకంగా అర్థమవును గాక, విశ్వాసం అనేది మీకు ఇంకా అనుభవపూర్వకంగా అర్థమవును గాక, దేవుని యొక్క గుణగణాలు మీకు ఇంకా అనుభవపూర్వకంగా అర్థమవును గాక. ప్రైజ్ ది లార్డ్. అడుగుదామా మనం ప్రభుని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లాస్ట్లో ఇంకొక విషయాన్ని నేను చెప్తున్నాను. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. మొదటి నుంచి చదువుదాం. జేమ్స్ 4. మీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుతున్నాయి? ఉన్నాయా యుద్ధాలు, పోరాటాలు? మీలో అంటే ఒక వ్యక్తిలో తనలో తాను, తర్వాత సంఘములో ఒకరితో ఒకరు. రైట్. రెండు అర్థాలు కూడా వస్తాయి. హలో, వినాలి. మీలో యుద్ధం ఉందా? ఎవరిలో వాళ్ళే యుద్ధంలో ఉన్నారు, ఇంకోళ్ళు పక్కలతో కూడా యుద్ధం చేస్తున్నారు. మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నవి? దేని నుంచి కలుగుతున్నాయి? మీ అవయవములో పోరాడు మీ రోగేచ్చలను చేయగలవా? రైట్. ఇది ప్రాబ్లము మీలో లేదు, ప్రాబ్లము ఎక్కడ ఉంది? యుద్ధాలు, పోరాటాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రాబ్లము ఎప్పుడు కూడా వెంటనే ఇది ఎలా కనబడుతుంది, కానీ వెంటనే ఇది కాదు, వెంటనే ఇదే. మన శరీరంలో, మన అవయవాల్లో భోగేచ్ఛలు అనేవి నా ఆత్మతో పోరాడుతూ ఉన్నాయి, లేకపోతే నా మనస్సాక్షితో పోరాడుతూ ఉన్నాయి, నా జీవితంతోనే పోరాడుతూ ఉన్నాయి, నన్ను గెంటుతూ ఉన్నాయి. ఎల్లు అడుగు, అడగపోతే అలాగా? ఎల్లు అడుగు, అడగపోతే అలాగా? ఇదన్నమాట. జేమ్స్ 4 స్టార్టింగ్ నుంచి అండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఎల్లు అడుగు, అడగపోతే అలాగా? మీలో యుద్ధాలు, పోరాటాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సెంటర్ పాయింట్, ఎపిసెంటర్ అంటారు. భూకంపం వచ్చింది. భూకంపానికి సెంటర్ పాయింట్ ఏంటంటే నేనే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదు, ఇతరులు కాదు. నాలో నుంచే యుద్ధము, పోరాటం వస్తుందన్నమాట. నాలో నుంచి యుద్ధం, పోరాటం ఏంటంటే నాలో భోగేచ్ఛలు ఉన్నాయి. నా శరీరపు అవయవాల్లో భోగేచ్ఛలు ఏలుబడి చేస్తున్నాయి అన్నమాట. కావాలి, అడగాలి, రావాలి, పొందుకోవాలి. కుదురుగా ఉండేవట్లే. నా శరీరంలోని అవయవాల్లో భోగేచ్ఛలు నన్ను లాగేస్తూ ఉన్నాయి, కుదురుగా ఉండవట్లేదు, రేపేస్తూ ఉన్నాయి, రచ్చికొట్టేస్తూ ఉన్నాయి, ప్రేరేపించేస్తున్నాయి. నేను వాటిని నోరు మూసుకొని అనలేకపోతున్నాను. ఇంక నోరు ఆటోమేటిక్గా మాట్లాడేస్తుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నోరు మాట్లాడడం మొదలైందో యుద్ధాలు, పోరాటాలు. కొంతమంది మాట్లాడకుండా కూడా చూపించగలరు. మనం దేంట్లో ఎక్స్పర్ట్ కాదు, మాట్లాడినా ప్రాబ్లమే, మాట్లాడకపోతే ఇంక అంతకంటే ప్రాబ్లం ఏమో అనుకోవాలి. కానీ లోపల ఏం జరుగుతుందో తెలుసా? విజయరోర అనే నాలో భోగేచ్ఛలు ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎ క్రిస్టియన్.
ఆ భోగేచ్ఛలు నన్ను రేపేస్తూ ఉంటే నేను కుదురుగా ఉండలేకపోతున్నాను. అప్పుడు నాలో నాకు ఫైటింగ్, నేను ఇతరులతో ఫైటింగ్. కరాటే ఫైటర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హ్యాస్ లైఫ్ బికమ్ ఏ స్ట్రైఫ్? జీవితము అనవసరమైన లోక సంబంధమైన, శరీర సంబంధమైన, భోగేచ్చల సంబంధమైన, వస్తురూప సంబంధమైన విషయాల కొరకు ప్రాకులాట, ప్రయాస, గొడవ, ఇది అయిపోయిందా జీవితము? ఇట్ ఇస్ నాట్ ఎ బ్లెస్డ్ లైఫ్. వీఆర్ లివింగ్ వెరీ కార్నల్ లైఫ్. కేవలం శరీర సంబంధాలుగా మనం బతుకుతున్నాం. తినాలి, సంపాదించుకోవాలి, కట్టుకోవాలా, అనుభవించాలి, ఆనందించాలి. వీ హ్యావ్ నో స్పిరిచువల్ డైమెన్షన్. వీ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. మీ అవయవాల్లో మీతో పోరాడుతున్న భోగేచ్ఛల నుంచియే కదా. చదవండి అమ్మా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు. ఆశ చాలా ఉంది కానీ చూడండి, హలో, నా వైపు చూడాలి. ఎవరో చదువుతారు, నా వైపు చూడండి. మీరు కింద చూస్తే మీ కళ్ళల్లోకి నేను చూడలేను. మీ కళ్ళలో నేను చూడకపోతే నాకు విషయం అర్థం కాదు. ఆర్ యూ రిసీవింగ్ ఆర్ నాట్? మీరు ఆశిస్తారు. ఏమన్నా ఆశిస్తున్నారా? అసలు అదే ప్రాబ్లము. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు. ప్రమోషన్ కావాలి, ప్రమోషన్ మీద కన్నేసాం, రావట్లేదు. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చెడ్డోళ్ళే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మార్కులు రావాలి, మనకు రాలేదు, పక్కడికి ఎవరికి వచ్చింది. మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా నారా లోకేష్ దగ్గర నుంచి అందరూ కూడా చెడ్డోళ్ళే. వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యుండొచ్చు కానీ ఇక్కడ క్వశ్చన్ అది కాదు. టీచర్లు మాల్ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, ఆ క్వశ్చన్ ఇది కాదు. పక్కనోడు చూసి కాపీ కొట్టి నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు, అది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఐ హ్యావ్ నో పీస్. నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది నా క్వశ్చన్ కాదు. నాకంటే ఎవడో మార్కులు వచ్చినాయి. ఏదో జరిగిపోయింది. మనం ఏం ఆశిస్తున్నాము, ఏం పొందుకోవాలనుకుంటున్నాము, దేని కొరకు ఆశిస్తున్నాము, దేని కొరకు పొందుకోవాలనుకుంటున్నాము, క్రైస్తవుడిగా మనకు చాలా క్లారిటీ ఉండాలి. చదవండి. మీరు ఆశించినా సరే మీకేమీ దొరకటలేదు. నరహత్య చేయడం అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. క్యారెక్టర్ అసాసినేషన్. విజయబాబు పక్కన కూర్చుంటున్నారు, విజయబాబు గారితో జాగ్రత్త, ఎవరో మీకు తెలియదు అంటే అయిపోయింది. విజయబాబు పీటర్ గారి దృష్టిలో విజయబాబు గారిని ఆల్రెడీ నేను ఏం చేశాను, చంపేశాను అంతే. ఇంకా ఖూన్ అంటారు, కస పొడిచాను. జాగ్రత్త నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నారు. ఆమె ఇద్దరిని చూశాను కలిసి వెళ్ళడం, జాగ్రత్త. కావాల్సింది ఏంటంటే నువ్వు నాతో తిరగాలి, ఆయన దగ్గర నుంచి వదిలేసి నాతో తిరగాలి. సో మీరు నాతో తిరగాలి, కానీ మీరు నాతో తిరగడం ఆయన తిరుగుతున్నారు. కాబట్టి ఏం చేయాలంటే నేను మిమ్మల్ని నాతో తిప్పడానికి నేను ఏం చేయాలంటే విజయబాబు గారిని మీ దృష్టిలో చంపేయాలి. అది జరుగుతున్న విషయం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ఆశిస్తున్నారు కానీ పొందుకోవట్లేదు. మీరు అనుకున్నది మీకు రావట్లేదు కాబట్టి ఏం చేస్తారంటే జనాలను చంపడం మొదలు పెడతారు. మాటలతోనే, నాలుగుతోనే జనాలు చంపడం మొదలు పెట్టడం. ఇంకా నేను తప్ప మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళే. ఒకే ఒక విషయం, వాక్యము బోధ విషయం తప్ప వేరే పర్సనల్ ఎజెండా ఏమి పెట్టుకోవద్దు. బోధ వాక్యము తప్ప వేరే పర్సనల్ ఎజెండా పెట్టుకోవద్దు. మిగతా అన్ని కూడా పొరబాబు బతకరా బాబు అని అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. మత్సర పడ్డం అని అంటే కుళ్ళిపోతున్నారు కానీ రావట్లేదు. మనలో ఎవ్వరికి కూడా ఇది వర్తించపోవును గాక. ఎవరిని ఏమన్నా సంపాదించుకోండి, మనకి డజంట్ మ్యాటర్, మనకు అక్కర్లేదు, మనకు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని అలాగన్నా బాగుపడినవ్వండి, మనకు అక్కర్లే. ఆ డబ్బు మనకు అక్కర్లే, ఆ సంపాదన మనకు అక్కర్లేదు, ఆ సంతోషాలు మనకు అక్కర్లేదు, ఆ విందులు, వినోదాలు, విహారాలు మనకు అక్కర్లే, ఆ స్టేటస్లు మనకు అక్కర్లే. ప్రైజ్ ది లార్డ్. మత్సర పడొద్దు. అలా ఉంటే బాగుండు, అయిపోయింది. ఇంకా ఆత్మీయ జీవితంలో నువ్వు అంతకంటే చాలా అమోఘమైన, అద్భుతమైన, అమూల్యమైన పరిస్థితి ప్రభు నీకు ఇస్తే ఎవరినో చూసి అలా నేను లేను, అలా నేను ఉంటే బాగుండే అనుకునే పరిస్థితిలో ఉన్నామంటే మనం చాలా అధ్వానంగానే ఉన్నాం. వాళ్ళందరూ చూడదు, వాళ్ళకంటే చాలా బెటర్ పరిస్థితిలో ఉన్నాం. చాలా సంతృప్తి ప్రభు ఇచ్చాడు, చాలా నెమ్మది ప్రభు ఇచ్చాడు, చాలా సమాధానం ప్రభు ఇచ్చాడు, చాలా గొప్ప నిరీక్షణ, చాలా గొప్ప ధైర్యం ప్రభు ఇచ్చాడు, చాలా గొప్ప ఆత్మ, చాలా గొప్ప పని ప్రభు ఇచ్చాడు, చాలా గొప్ప ప్రతిఫలం ప్రభు ఇచ్చాడు. ఇంకెవరినో ఎందుకు చూడడం, వాళ్ళలా పలానాది లేదని ఎందుకు అనుకో.
అందుకే చెప్పాను కదా, విజన్ లేకపోతే ప్రతీది కంటికి కనబడుతుంది, విజన్ ఉంటే ఇంకేం కనబడదు. ఏది పట్టించుకో. చాలాసార్లు మనం విజన్ లేని జీవితం జీవించడం వల్లనే, ఒక దర్శనం అనేది మన జీవితంలో లేకపోవడం వలన మనకు అన్ని కంటికి కనబడుతున్నాయి, అన్ని మనల్ని ఆయాసపడుతున్నాయి, అన్నిటి ద్వారా మనం పాడవుతున్నాము, అన్నిటి ద్వారా ఇతరులను కూడా మనము పాడు చేస్తున్నాం. బీ ఫోకస్డ్, బీ ఫోకస్డ్. హ్యావ్ ఎ విజన్ ఇన్ యువర్ లైఫ్, హ్యావ్ ఎ వర్క్ ఇన్ యువర్ లైఫ్, హ్యావ్ ఎ గోల్ ఇన్ యువర్ లైఫ్. లివ్ ఫర్ సంథింగ్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ ఫర్. ప్రభువు నిన్ను పిలుచుకున్న దాని కొరకు జీవించడం మొదలుపెట్టు. నీకు వేరే వాటి కోసం పని ఉండదు, వేరే పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చదవండి అమ్మా. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు, జుట్టు కూడా పట్టుకుందరు, జుట్టు లేనివాడు చక్కా పట్టుకుందరు. రైట్. ప్రైజ్ ది లార్డ్. హలో, చూడండి ఎలా ఉన్నారు. ఇదంతా కూడా ఎవరికి చెప్తున్నారు అంటే విశ్వాసులకే, క్రైస్తవులకే, సంఘానికే, బయట ఉన్న వాళ్ళకి కాదు. మనం అలా లేవులేండి, కాకినాడ గురించి కాదు అని అనుకోవాలా మనం. మీరు పోరాడుతున్నారు, యుద్ధములు చేస్తున్నారు, కానీ చదవండి. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఒకవేళ ప్రార్థన చేసినా సరే, చూడండి ప్రార్థన యొక్క స్పిరిచువాలిటీ నేను చెప్తాను. ఒకవేళ దేని గురించి అన్నా ప్రార్థన చేసినా, ఆ ప్రార్థన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, దృక్పథం ఏంటంటే, హార్ట్ కండిషన్ ఏంటంటే, చదవండి. మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో. స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ ప్రేయర్, స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ ప్రేయర్, పరిశుద్ధమైన, పవిత్రమైన, పరలోక సంబంధమైన ప్రార్థన అనే కార్యక్రమము దురుద్దేశంతో, భోగముల నిమిత్తమై. We are even misusing the heavenly instruments. We are even using the sacred instruments. పరిశుద్ధమైన, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రార్థన కూడా మనం దిగజార్చేస్తున్నాం మన ప్రార్థనలో. ఇట్స్ వెరీ టెరిఫిక్, ఇట్స్ వెరీ టెరిఫిక్. పెట్టి ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ప్రార్థన, ఈగో ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ప్రార్థన. చాలా విచారం. నేను పాపములో నా యొక్క నేత్రాశ, నా శరీరాశ, నా జీవోపటంబము చూపించుకోవడానికి ప్రార్థన. మనుషులతో నా పోటీ విషయం ప్రార్థన. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో పోటీ పడుతూ, ఆ విషయంలో పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నారు సంఘము. అందుకే తొలి శతాబ్దంలోనే రాయవలసి వచ్చింది ఈ విషయాన్ని. మీరు యుద్ధాలు చేస్తారు, పోరాడు చేస్తారు, కానీ దేవుణ్ణి అడగరు, కాబట్టి మీకు ఏది దొరకదు. ఒకవేళ ఎవరన్నా ధైర్యం చేసేసి ప్రార్థన కూడా చేస్తారేమో, ప్రార్థన చేయకూడదు అసలు కరెక్ట్. పాపం అని తెలుసు కాబట్టి, దురాశకు సంబంధించింది, భోగేచ్చల నిమిత్తం అని తెలుసు కాబట్టి ప్రార్థన చేయట్లేదు. కొంతమంది ఇంకా తెగించి ఆ విషయం ప్రార్థన కూడా చేస్తున్నారు. చదవండి అమ్మా. ఎరుగరా? ఓకే. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున. అపేక్ష అపేక్ష అపేక్ష. ఈ లోక సంబంధమైన భోగేచ్చల నిమిత్తమై శరీర సంబంధమైన విషయాలను నరహత్య చేసేసి అబద్ధం ఆడేసి, యుద్ధాలు చేసేసి, పోట్లాడేసి, ఏదో ఒక దాన్ని మనం సంపాదించుకోవాలని అన్నంతగా ఒకవేళ దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే ఆయన అపేక్షిస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడైనా నాలో ఉంటా, పరిశుద్ధాత్మ దేవుడైనా నాలో నిండి ఉంటే ఆయనైనా నాలో కార్యం చేస్తున్నది, ఆయనైనా నన్ను నూతన సృష్టిగా చేస్తూ ఉన్నది, ఆయనైనా నాలో నూతన మనసు కలగజేస్తున్నది. అది నేను అర్థం చేసుకుంటే ఆయన నాలో నివసింపజేసిన యొక్క ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అంటే కుళ్ళుకునే అంతగా నేను వస్తువులు కోరుకుంటున్నానా? గొడవలు పెట్టేసుకున్న అంతగా నేను వస్తువులు కోరుకుంటున్నానా? ఇతరులతో నా రిలేషన్షిప్ పాడైపోయేంతగా నేను వస్తువులు కోరుకుంటున్నానా? ఇది ఒక చెక్ మనకి. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాము. విజయబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు, పీటర్ గారు బెనెడిక్షన్ ఇస్తారు. దయచేసి మీరు 9-9:30 కల్లా, 9 నుంచి 9:30 లోపులో సంఘంలో ఉన్నట్టుగా మీరు చూడండి.
10:30, 11 లోపల నాకు వాక్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వేరే వాళ్ళు వాక్యంలో, పాటల్లో, ఆరాధనలో, కార్యక్రమం నడిపించడంలో మీరు ముందుకు రండి. నేను వీలైనంత వరకు ప్రోగ్రామ్ షీట్ ముందుగానే తయారు చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లీడ్ చేస్తున్న వాళ్ళు అది దగ్గర పెట్టుకుని నన్ను కేవలం వాక్యం కొరకు పిలుస్తారు నేనున్న రోజుల్లో, లేకపోతే ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళని కేవలం పిలుస్తారు. వాక్యం చెప్పేవాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. మిగిలిన కార్యక్రమం ఎవరో ఒకరు లీడర్గా నడిపిస్తూ ఉంటారు. క్రమం మనం నేర్చుకుందాము. పాటలు ఏ పాటలు పాడాలో మనం నేర్చుకుందాము. సామ్ ఎక్సోర్టేషన్ మనం నేర్చుకుందాం. ప్రభుని ఆరాధన కొరకు ప్రేరేపించడం 10-15 నిమిషాలు. దయచేసి సంఘానికి సమయం ఇవ్వండి. దయచేసి నేర్చుకోనండి. దయచేసి బలపడండి. దయచేసి ప్రార్థనలు ఎదగండి. సరైన ప్రార్థన చేద్దాము. ప్రభులో మనం ఎదుగుదాము. ప్రభు మన కుటుంబాలకు, మన బిడ్డలకి తన కృపను అనుగ్రహించును గాక.